Good morning, guys. Today our topic GST. So tally important topic వచ్చాం GST topic. So present our GST topic ఎలా చేద్దాం ఏంటనేది చూద్దాం. ఓకే, వాళ్ళ పార్టిసిపెంట్స్ కొంచెం తగ్గినట్టు ఉన్నారు. సో ఓకే, వాళ్ళ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ GST. సో ఈ GST టాపిక్ గురించి మనం టుడే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ మీకు ఫ్రైడే రోజు కూడా అసెస్మెంట్ ఉంటుంది, పెట్టుకోండి అండ్ నోట్ చేసుకోండి. సో జిఎస్టి ఈ జిఎస్టి టాపిక్ చూద్దాం. సో జిఎస్టి వచ్చేపాటికి ఏంటంటే ఇప్పటివరకు మనకు ఒక టాక్సేషన్ సిస్టమ్. సో ఈ జిఎస్టి వచ్చే వరకు మనకు ఇండియాకు ఉన్న ఒక న్యూ టాక్సేషన్ సిస్టమ్, అంటే కొత్తగా వచ్చిన టాక్సేషన్ సిస్టమ్ అనేది. సో ఓకే, ఈ జిఎస్టిని మనం టాలీలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అండ్ జిఎస్టిని టాలీలో ఎలా యూజ్ చేయాలి, ఎక్కడెక్కడ అసలు జిఎస్టి అంటే ఏంటి, జిఎస్టి అంటే ఒకటేనా, అందులో ఏమైనా రకాలు ఉన్నాయా? సో ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం డిస్కస్ చేసుకుంటూ అండ్ టాలీస్ ఆఫ్ చేయాలి ఎలా చేయాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ క్లాస్ అనేది కంటిన్యూ చేద్దాం. సో ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్కి జిఎస్టి అంటే జస్ట్ ఒక టాక్సేషన్ సిస్టమ్ అనేది తెలుసు, బట్ కానీ అది ఎలా వర్క్ చేస్తుంది, దాని యొక్క ప్రొసీజర్ అనేది మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్కి తెలియదు. సో అండ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టి అంటే ఏంటి, దాని యొక్క టాక్సేషన్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది అన్న ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి. ఎందుకు అంటే మనకి జిఎస్టి అసలు టాక్సేషన్ సిస్టమ్ అనేది ఎలా ట్యాక్స్ పడుతుంది, అసలు ఎలా వర్కింగ్ చేస్తుంది అన్నది ఐడియా లేకోకుండా మనం ఈ టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది స్టూడెంట్స్ దగ్గర. సో అందుకే స్టూడెంట్స్ దగ్గర చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం ఉండాలి. సో ఇక్కడ జిఎస్టి అకౌంటింగ్ పర్చేజ్ అండ్ సేల్స్ అండ్ సిజిఎస్టి ఎస్జిఎస్టి ఉంది. సో ఓకే, ఇక్కడ జిఎస్టి మనకి జిఎస్టి టాపిక్ అంటే ఏంటనేది ఒకసారి మనం చూసినటువంటి ప్రీవియస్ గా అందరికీ వచ్చేటువంటి క్వశ్చన్స్ ని మనం క్లారిఫై చేస్తూ మన ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండాలి. సో ఓకే, సో ఓకే జిఎస్టీ అని చూద్దాం. జిఎస్టీ అనగానే సో అందరూ రిఫ్లెక్టెడ్ గా చక్కగా చెప్తారు ఎప్రివేషన్. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్తాము. సో ఓకే, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అక్కడ జిఎస్టీ అనేది ఉంటుంది. జిఎస్టీ అన్నిటికీ వర్తిస్తుందా ఇలా ప్రతి దానికంటే అక్కడ మీకు ఉంది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే మీనింగ్ దాంట్లోనే ఉంది. గూడ్స్ ని సర్వీస్ చేయడానికి గూడ్స్ ని చేసేటువంటి సర్వీస్ చేసినప్పుడు వేసేటువంటి ట్యాక్స్ జిఎస్టీ వచ్చేవాడికి. సో ఓకే, ఇందులో ఏమిటి ఎలా ఉంటుంది అనేది కనుక చూస్తే మనం ఇక్కడ జిఎస్టీ వచ్చేపాటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జిఎస్టీ ఇంట్రడక్షన్ ఏంటి అనుకుంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టీని మీకు ఇక్కడ ఫొటోస్ లో కనబడుతున్న వాళ్ళు ఐడియా ఉంటారు. జిఎస్టీని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేషన్ టాక్సేషన్ సిస్టమ్ ని క్రియేషన్ చేసింది వాజ్పేయి గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు 2000 లో ఆ టాక్సేషన్ సిస్టమ్ అనేది క్రియేషన్ చేశారు. బట్ కానీ అప్పట్లో దాన్ని అప్లై చేయలేకపోయారు. తర్వాత దాన్ని 2017లో మన నరేంద్ర మోడీ గారు అప్లై చేశారు. దేశం మొత్తం ఇప్పుడు ప్రెసిడెంట్ అందరికీ జిఎస్టీ అనేది రన్నింగ్ వర్కింగ్ టాక్సేషన్ సిస్టమ్ అనేది వర్కింగ్ లో ఉంది. సో అప్పట్లో చాలా కాంప్లికేటెడ్ విషయాలు కూడా వచ్చినాయి. టాక్సేషన్ సిస్టమ్ రద్దయి న్యూ టాక్సేషన్ సిస్టమ్ వచ్చింది అని జిఎస్టీకి ఒక నేమ్ కూడా ఉంది. అంటే ఇంతకు ముందు చాలా టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ అనేవి ఉన్నాయి. సో ప్రెసిడెంట్ వచ్చేవాడికి ఇప్పుడు ఏంటంటే సింగిల్ టాక్సేషన్ సిస్టమ్ అని కూడా అంటారు. జిఎస్టీని సింగిల్ టాక్సేషన్ సిస్టమ్ అని కూడా అంటారు. సో ఓకే, ఇక్కడ మనకి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఇక్కడ వచ్చేపాటికి ఏంటి అంటే అప్పట్లో జిఎస్టీ వచ్చేపాటికి టాక్సేషన్ సిస్టమ్ చాలా గుడ్ టాక్సేషన్ సిస్టమ్, మంచి టాక్సేషన్ సిస్టమ్. ఎందుకు దాన్ని ప్రాపర్ గా యూజ్ చేస్తే కనుక మనం సబ్జెక్ట్ లో కాకుండా విడిగా అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ లో కనుక చూస్తే అప్పట్లో సమ్ న్యూస్ కూడా వచ్చినాయి. జిఎస్టీ అనేది అన్ని ఎనేబుల్ చేశారు కానీ లైక్ ఆయిల్స్ కి, పెట్రోల్, డీజిల్ కి, వీటన్నిటికి ఇలా కొన్నిటికి ఎనేబుల్ చేయలేదు పూర్తిగా. అప్పట్లో సమ్ న్యూసెస్ వచ్చినాయి, అందరికి ఐడియా ఉంటాయి.
అప్పుడు జిఎస్టీ ఆయిల్ని కనుక ఇలా జిఎస్టీలోకి యాడ్ చేస్తే జిఎస్టీ రూల్ ప్రకారం ఇలా 40% రూపీస్ ఉంచకూడదు. ఇలా అందుకే కేంద్రం చేయట్లేదు, కావాలని చేయట్లేదు అని కొన్ని న్యూస్ వచ్చినాయి. అండ్ అలాగే తర్వాత కూడా మళ్ళీ ఇంకొన్ని న్యూస్ వచ్చినాయి. అవి సెంట్రల్ గవర్నమెంట్ యాడ్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్స్ మాకు ఇన్కమ్ తగ్గుతుంది వద్దని చెప్పి ఇలా చాలా న్యూస్ వస్తుంది. సో ఓకే, అది అందులో ఎంతవరకు ట్రూ ఆర్ ఫాల్స్ అనేది అది అవుట్ ఆఫ్ టాపిక్, మనం తర్వాత చూసుకుందాం. మన టాపిక్స్ వచ్చేవాటికి జిఎస్టీ టాక్సేషన్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఈ జిఎస్టీ టాక్సేషన్ సిస్టమ్ వచ్చేపాటికి దీనికి గుడ్ టాక్సేషన్ సిస్టమ్. దీనికి వర్కింగ్ ఎలా ఉంటుంది అంటే, ఇంతకు ముందు ప్రీవియస్గా జిఎస్టీ రాక మునుపు మొత్తం మనకి 15 రకాల ట్యాక్సెస్ ఉన్నాయి. అందులో మెయిన్ ట్యాక్స్ వ్యాట్, అలాగే సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్, ఇలా ఎగ్జిక్యూటివ్ డ్యూటీ ట్యాక్స్, టీసీఎస్, ఇలా మొత్తం స్క్రాప్, ఇవన్నీ కూడా ఇలా 15 రకాల ట్యాక్సెస్ అని ఉన్నాయి. జనరల్గా మనం ఒక ప్రీవియస్ టాక్సేషన్ సిస్టమ్ కి ప్రెజెంట్ టాక్సేషన్ సిస్టమ్ కి మనం డిఫరెన్సెస్ కనుక ఒక జనరల్గా ఒక డిఫరెన్సెస్ కనుక చూసుకుంటే, ప్రీవియస్ ఇన్ని టైప్స్ ఆఫ్ టాక్సేషన్స్ అనేవి ఉన్నాయి. జనరల్గా ప్రీవియస్కి వచ్చేపాటికి టాక్సేషన్ సిస్టమ్ ఎలా జరిగేది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఏదైతే ఇప్పుడు మనం 15 రకాల ట్యాక్సెస్ అనుకుంటున్నామో ఆ ట్యాక్సెస్ అన్ని స్టేట్ గవర్నమెంట్ కలెక్షన్ చేసి, సో మళ్ళీ తిరిగి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి అప్లై ఇస్తుంది. తన షేర్ తీసుకున్న తర్వాత మిగిలిన సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తుంది. సో ఇలా సో మెనీ మెంబర్స్ ఇందులో వచ్చేవాడికి ట్యాక్సేషన్ వల్ల ఏంటంటే, చాలా మెంబర్స్, చాలా పర్సన్స్ ట్యాక్సెస్ వాళ్ళకి ట్యాక్స్లకి ఎలిజిబుల్ అయినా కూడా ట్యాక్సెస్ అనేవి పే చేయకుండా వాళ్ళు ఉండటం వల్ల గవర్నమెంట్కి యొక్క ఇన్కమ్ అనేది తగ్గుతూ వచ్చిందని అందులో ఉన్న సమ్ మిస్టేక్స్ అనేవి చాలా గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది చెక్ చేసింది. సో ఎలాగో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక ట్యాక్సెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్యాక్సెస్ అనేవి అసలు ఎందుకు కలెక్షన్ చేస్తుంది గవర్నమెంట్ అనేది అనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్సెస్ ఎందుకు కలెక్షన్ చేస్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. గవర్నమెంట్ ఎందుకు ట్యాక్సెస్ అనేది జస్ట్ ఒక బ్రీఫ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కోసం. ఎందుకంటే మనకి స్టూడెంట్స్ అనేపాటికి వాళ్ళకి తెలియదు ట్యాక్సేషన్ సిస్టమ్ ఎలాగుంటుంది అనేది కూడా మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కి తెలియదు. బట్ మనం కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కోసం మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, గవర్నమెంట్ అనేది ట్యాక్సెస్ అనేది ఎందుకు తీసుకుంటుంది, లేదంటే ట్యాక్సెస్ అనేది ప్రతి దాంట్లోనే తీసుకుంటుంది. గవర్నమెంట్ కి ట్యాక్సెస్ చాలా రకాలు ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేపాటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూస్తే గూడ్స్ పర్చేస్ కానీ దీనికి జిఎస్టీ అనేది వర్తిస్తుంది అని చెప్పాం. ఈ జిఎస్టీ మనం ఈ ట్యాక్సెస్ అనేది తీసుకుని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, తన కంట్రీకి మనకి గవర్నమెంట్స్ రోడ్స్ కానీ, హైవేస్ కానీ, పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ గవర్నమెంట్ అవునా. సో వీటన్నిటిని కూడా ఒక విలేజ్ లో ఏదైనా చేయాలన్నా కూడా ప్రతి ఒక్క వర్క్ గవర్నమెంట్ ఉంటుంది. సో గవర్నమెంట్ చేయాలంటే గవర్నమెంట్ దగ్గర మనీ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన విలేజ్ లో కానీ, సిటీస్ లో కానీ రోడ్స్ వేయాలి, మనం వేసుకోవడం కుదురుతుందా? రోడ్స్ గవర్నమెంటే కదా వేసేది. పవర్ సప్లై కానీ, వాటర్ సప్లై కానీ, ఇవన్నీ జస్ట్ మోస్ట్ ఆఫ్ ది సమ్ ఏదైతే ఒక గవర్నమెంట్ చేయవలసినటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో, కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది మనకి టాక్సేషన్. సో వీటన్నిటి కూడా టాక్సేషన్ తీసుకుంటుంది. బట్ కానీ ట్యాక్సేషన్ ప్రీవియస్ టాక్సేషన్ సిస్టమ్స్ కి ఒక జస్ట్ ఫాల్ ఒక నమోదుకరంగా తీసుకున్నప్పుడు, ప్రీవియస్ గా ఒకసారి 125 కోట్ల మంది ఉన్నది మనకి జనాభాలో, ట్యాక్స్ ఎంతమంది కడుతున్నారా అంటే పర్ఫెక్ట్ గా 1.5% మాత్రమే కడుతున్నారు. అంటే పర్ యానం గా ఒక ఎగ్జాంపుల్ గా చూసుకున్నప్పుడు 1.39 lakhs నుంచి మాత్రమే పర్ఫెక్ట్ ట్యాక్స్ వస్తుందని ఒక సర్వే పరంగా అప్పట్లో ఒకసారి చెక్ చేసి చూశారు. అంటే పోనీ పర్ యాన్యువల్ గా చూస్తే 10 లక్షల శాలరీస్ పర్ యానం 10 లక్షలు వచ్చే వాళ్ళేమో 24 లక్షల మంది ఉన్నారు. అండ్ అలాగే కార్స్ ఉన్న వాళ్ళు 25 lakhs మంది అని ఒక జస్ట్ ఒక స్మాల్ సర్వే పరంగా ఇలా చెక్ చేసి చూశారు. అంటే కానీ ట్యాక్సేషన్ అనేది చాలా తక్కువగా వస్తుంది గవర్నమెంట్ కి. అంటే ట్యాక్స్ కట్టాల్సిన ఎలిజిబుల్ పర్సన్స్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఉన్నా కూడా, కానీ గవర్నమెంట్ కి సమ్ అమౌంట్ అనేది మాత్రమే ఎలా వస్తుంది ట్యాక్సేషన్స్ కి. సో ట్యాక్సేషన్ సిస్టమ్ అనేది చేంజ్ చేయాలని చెప్పి అప్పట్లో రెజిస్ట్రేషన్ తీసుకుని చేశారు. మరి ఓల్డ్ ట్యాక్సేషన్స్ కూడా ఇవన్నీ ఏంటంటే, ఓల్డ్ ట్యాక్సేషన్స్ వల్ల బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఒక ప్రీవియస్ గా ఎలా ఉండేవంటే, చాలా కంపెనీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ట్యాక్సెస్ పే చేసి ఉండేవి, బట్ కానీ ట్యాక్స్ క్లెయిమ్ చేసే కావు. అండ్ లేదు అంటే సమ్ ఎగ్జాంపుల్ ఆ ట్యాక్స్ కి ఎలిజిబుల్ అయినా కూడా తన ట్యాక్స్ కాదు, ఇది కాదు అని చెప్పి తన యొక్క నేను అంత ప్రొడ్యూస్ లేదు, టర్న్ ఓవర్ లేదని తగ్గించి ట్యాక్సెస్ ని ఎగ్గొట్టడం అనేది చేసేవాళ్ళు. సో ఈ జిఎస్టి వచ్చిన తర్వాత మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయినాయి గవర్నమెంట్. ఎందుకు అంటే జిఎస్టి ట్యాక్సేషన్స్ వచ్చేపాటికి
ఎప్పుడైతే ఇలా మొత్తం ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్సెస్ కట్టుకోవాలని ఏదైతే ఉన్నారో జిఎస్టీ ట్యాక్సేషన్ సిస్టమ్ వచ్చేవాడికి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసింది. ఎలాగూ అంటే ఇక్కడ జిఎస్టీ ట్యాక్సేషన్ సింగిల్ ట్యాక్సేషన్ సిస్టమ్ అనుకున్నాం. అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఎప్పుడైతే జిఎస్టీ ట్యాక్స్ అనేది మన కంట్రీలో అవైలబుల్ అయిందో మిగతా అప్పుడు మనకి వ్యాట్ ట్యాక్స్ ఇవన్నీ మొత్తం మిగతా ఉన్న 15 రకాల ట్యాక్స్ రద్దు అయిపోయి సింగిల్ ట్యాక్స్ అనేది ఎనేబుల్ అయింది. సింగిల్ ట్యాక్స్ అది జిఎస్టీ. సో ఓకే, సింగిల్ ట్యాక్స్ అనుకుంటున్నాం. జిఎస్టీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ ట్యాక్స్ ఎలా ఉంటుంది, ఎవరెవరికి ఎలా వర్తిస్తుంది? ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్సేషన్ సిస్టమ్ అనేది అందరికీ ఒకేలా ఉంటుందా అంటే అందరికీ ఒకేలా ఉంటే అది ప్రాబ్లమే అవుతుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు ఏంటంటే ట్యాక్సేషన్ సిస్టమ్ ఎలాగైనా ఎవరికైనా ఒకేలా ఉండేది. కాకపోతే ఈ జిఎస్టీ ట్యాక్సేషన్ సిస్టమ్ లో ఉన్న ఒక ఎలిజిబుల్ పాయింట్ ఆఫ్ ఏంటంటే ఇక్కడ జిఎస్టీ ట్యాక్సేషన్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, అసలు జిఎస్టీలో ఉన్న టైప్స్ ఏంటి, దాని యొక్క ప్రొసీజర్ ఏంటి అనేది జస్ట్ మనం ఒకసారి చూస్తే గనక మీకు ఇక్కడ డిస్ప్లేగా కనబడుతుంది. జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ లో పర్సంటేజెస్ పరంగా ఉంటుంది. అంటే జిఎస్టీ 0 నుంచి మాక్సిమం 28% వరకు ట్యాక్సెస్ అనేది ఎలిజిబుల్ అవుతాయి, ట్యాక్సెస్ అనేవి పడుతుంది. సో ఓకే, ఈ 0 నుంచి 28% దాకా ట్యాక్సెస్ అనేది ఉంటుంది. సో ఓకే, ఉన్నప్పుడు ఈ ట్యాక్స్ ఈ పర్సంటేజెస్ లో ఏ కేటగిరీస్ వాళ్ళు ఎలా ఎలిజిబుల్ అవుతారు, ఎవరెవరు ఏమేమి వేయాలి అసలు అనేది చూస్తే కనుక జిఎస్టీ ట్యాక్సేషన్ సిస్టమ్ అనేది సింపుల్ గా ఒక ఐడెంటిఫికేషన్, ఒక లాజిక్ పరంగా ఒక సింపుల్ గా తీశారు. అది ఏంటి అంటే ఇప్పుడు ఎనీ టైప్ ఆఫ్ కంట్రీ, మన కంట్రీలో కనుక చూసుకుంటే 3 తరగతులు ఉంటాయి. అవునా? ఏది? పేద తరగతి, మధ్య తరగతి, హై క్లాస్. అవునా? అంతే కదా. సో అంటే పేదవారు, మధ్య తరగతి అండ్ రిచ్ పీపుల్. సో ఇలా 3 ఉంటాయి. సో ట్యాక్సేషన్ సిస్టమ్ కూడా ఆ టైప్ ఆఫ్ లోనే తీసుకొచ్చింది. జిఎస్టీ కూడా ఆ టైప్ ఆఫ్ లో నుంచే వేసుకొచ్చింది. ఎలా వేసుకొచ్చింది అంటే ఇప్పుడు జిఎస్టీ వచ్చేవాడికి అన్నిటికీ ట్యాక్స్ పడుతుందా, ప్రతి ఒక్క దాని మీద కూడా ట్యాక్స్ అనేది ఉంటుందా అంటే సమ్ ఐటమ్స్ కి ట్యాక్స్ అనేది ఎక్సెంప్షన్ ఇచ్చింది గవర్నమెంట్. అదేంటి అంటే నిత్యావసర వస్తువులు అయినటువంటి కొన్ని ఎగ్స్ మీద కానీ, మిల్క్ మీద కానీ, రైస్ ఐటమ్ కూడా ఉంటుంది. దీని మీద ఏంటంటే నో ట్యాక్స్, 0 ట్యాక్స్ అనేది ఎనేబుల్ చేసింది గవర్నమెంట్. 0 ట్యాక్స్ అనేది ఎనేబుల్ చేసింది. సో మరి పర్సంటేజెస్ పరంగా ఈ పర్సంటేజెస్ ఎలాగో అంటే ఒక సామాన్యమైన వ్యక్తి కొనాల్సిన ఏదైతే నిత్యావసర వస్తువులు కానీ ఏదైతే ఉంటుందో అతను దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నిటిని కూడా 0 నుంచి 18% లోపు ఉంచుతారు. లైక్ మనం ఇప్పుడు ప్రతిదీ అంటే ఇప్పుడు ఒక ఉంటారు కదా, ఇప్పుడు పేద తరగతి వాళ్ళు కానీ, మధ్య తరగతి వాళ్ళు కానీ మనం కొనే ఐటమ్స్ కొన్ని ఉంటాయి. సో వాటిని 0 నుంచి 18% వరకు మధ్య ఉండే కేటగిరీ పరంగా చూసుకున్నారు. ఇలా ఒక కేటగిరీస్ పరంగా డివైడింగ్ చేశారు. సో మరి మిగిలిన ఇకపోతే లగ్జరీ ఐటమ్స్ ఇవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లగ్జరీ ఐటమ్స్ ఉన్నాయి, వాషింగ్ మిషన్స్ కానీ, ఏసీలు కానీ, ఇవి పేద తరగతి వాడు కొనగలరా? పూర్ పీపుల్స్ అనేవి పర్చేస్ చేయలేరు. మోస్ట్లీ కొంటే మధ్య తరగతి లేదంటే హై అండ్ పీపుల్స్ మాత్రం, రిచ్ పీపుల్స్ మాత్రం వీటిని కొనగలరు. సో అప్పుడు ఈ లగ్జరీ ఐటమ్స్ మీద ఎంత పర్సంటేజ్ ఇస్తుంది అంటే 18 నుంచి 28% లోపు ఉంటుంది. ఐటమ్ బట్టి 18 నుంచి 28% ఉన్నది ఈ లగ్జరీ ఐటమ్స్ మీద ట్యాక్సేషన్స్ అనేది వేస్తుంది. ఓకే, అంటే ఒక నార్మల్ ఒక పర్సన్ ఉపయోగించే ఏదైతే వస్తువులు ఏవైతే ఉంటాయో అన్నిటి మీద ఎలా ఇస్తుంది. ఓకే రైట్, బాగానే ఉంది. ఇది ఒక పర్సన్స్ కి సంబంధించిన విధంగా ట్యాక్సేషన్స్ ఈ పర్సంటేజ్ ఇస్తుంది అనుకున్నాం. ఓకే రైట్. మరి కంపెనీస్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక సామాన్యమైన వ్యక్తికి వేసినట్టే ట్యాక్స్ కంపెనీకి కూడా ట్యాక్స్ ఇస్తుంది అంటే లేదు. కంపెనీకి డిఫరెంట్ గా ఉంటుంది ట్యాక్స్, పరిశ్రమలకి డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ పరిశ్రమలన్నిటికీ ఒకే విధంగా ట్యాక్స్ ఇస్తే అప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకు అంటే కొన్ని పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలు ఉంటాయి, వాళ్ళకి టర్న్ ఓవర్ ఎక్కువ వస్తుంది, లాభం కూడా ఎక్కువ వస్తుంది. చిన్న పరిశ్రమలు ఉంటాయి, చిన్న ఫ్యాక్టరీస్, చిన్న వాటికి కూడా పెద్ద పరిశ్రమకి ఎంత అయితే ట్యాక్స్ చిన్న పరిశ్రమ కూడా వేస్తే కట్టలేడు. సో ఇలా చిన్న పరిశ్రమలు అన్ని మార్పుపడిపోతాయి. సో అప్పుడు గవర్నమెంటైజేషన్ చేసిన ఈ ట్యాక్సేషన్ సిస్టమ్ లో ఉన్న మోటివేషన్ అంటే మొత్తం చిన్న తరహా పరిశ్రమలకి, పెద్ద తరహా పరిశ్రమలకి డిఫరెంట్ గా పర్సంటేజ్ పరంగా అంటే వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ మీద, వాళ్ళ యొక్క ప్రాఫిట్ మీద పర్సంటేజెస్ ని వేసింది. అది ఎలాగో అంటే
చిన్న తరహా పరిశ్రమల మీద 3% నుంచి 5% నుంచి 14.5% వరకు, అలాగే పెద్ద తరహా పరిశ్రమల మీద 28% వరకు కూడా ట్యాక్సెస్ అనేవి ఎనేబుల్ చేసింది. సో జనరల్గా ఒక జనరల్ మ్యాన్ కి, ఒక కామన్ మ్యాన్ కి అండ్ అలాగే ఒక ఫ్యాక్టరీస్ కి జస్ట్ ఫార్ జిఎస్టి పర్సంటేజెస్ అనేవి ఎలా వర్తిస్తాయి అనేది ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నాం. ఓకే రైట్, బాగానే ఉంది. నెక్స్ట్ మనం అసలు జనరల్ గా చూస్తే కనుక జిఎస్టి వచ్చేపాటికి ఒకటేనా అంటే కాదు. ఇప్పుడు వరకు మనం ఒకే జిఎస్టి వచ్చేపాటికి టాక్సేషన్ సిస్టమ్, జిఎస్టిలో పర్సంటేజెస్ ఉన్నాయి 0 నుంచి 28 వరకు, డిఫరెంట్ పర్సంటేజెస్. 0 నుంచి 15 అని, 13 అని, 20 అని, 28 అని ఇలా పర్సంటేజెస్ ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో టైప్ ఆఫ్ లో ఇలా చేస్తుంది. ఓకే రైట్, బాగానే ఉంది. పర్సంటేజ్ కంపెనీకి డిఫరెన్స్ పర్సంటేజ్, కామన్ కి డిఫరెంట్ పర్సంటేజెస్ ఇలా ఉంది. ఓకే, జిఎస్టి అనే పాటికి ఏంటి అంటే, జిఎస్టి అనగానే మన సింగిల్ ట్యాక్సేషన్ సిస్టమ్ అనుకున్న అందులో టైప్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఇక్కడ మీకు చూపించినట్టు ఒకటి సిజిఎస్టి, అండ్ నెక్స్ట్ ఎస్జిఎస్టి అండ్ అలాగే ఐజిఎస్టి. జిఎస్టి అనే వాటికి 3 టైప్స్: సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి. ఓకే, ఈ 3 టైప్స్ ఆఫ్ జిఎస్టిలో టైప్స్ అనమాట. అంటే 3 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ జిఎస్టిలో ఉండేటువంటి 3 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్: సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి. ఏంటి సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి అంటే ఏంటి? దీని యొక్క ఫుల్ ఫామ్స్ పరంగా చూసుకుంటే కనుక సిజిఎస్టి అంటే సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, ఎస్జిఎస్టి అంటే స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, ఐజిఎస్టి అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకే ఓకే, బాగానే ఉంది. ఈ సిజిఎస్టి ఎలా వర్కింగ్ చేస్తుంది, ఎస్జిఎస్టి ఎలా వర్కింగ్ చేస్తుంది, ఐజిఎస్టి ఎలా వర్కింగ్ చేస్తుంది, ఏ కంపెనీస్ కి ఈ సిజిఎస్టి వర్తిస్తుంది, ఎస్జిఎస్టి వర్తిస్తుంది, ఐజిఎస్టి వర్తిస్తుంది, అండ్ మనం ఏ ఐటమ్ కి ఎలా టాక్సేషన్ వేయాలి అనేది ఈ డిపెండింగ్ ఈ జిఎస్టిలో ఉంటుంది. ఓకే, అండ్ ఇదొక వంత అయితే అసలు మనం ట్యాక్స్ ఎలా వేయాలి, అసలు మనం ట్యాక్స్ అనేది ఎలా ఒక ఐటమ్ కి మనం ట్యాక్స్ అనేది ఎలా వేయాలి, ఎలా వర్తిస్తుంది. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం 0 నుంచి 28% వరకు ఇలా ట్యాక్సెస్ అనేవి ఉంటాయి అని అనుకున్నాం. ఓకే రైట్, బాగానే ఉంది. ఇలా ఉంటాయి పర్సంటేజెస్, ట్యాక్సెస్ అనేవి ఉంటాయి. రైట్, ఇప్పుడు ట్యాక్సెస్ నీ పర్సంటేజ్ ఉన్నప్పుడు ఈ ఐటమ్ మీద ఎంత పర్సంటేజ్ పడుతుంది, దీన్ని ఎలా పంచాలి ఇలా చాలా అని ఉంటుంది. ఇప్పుడు వచ్చేపాటికి జిఎస్టిలో వచ్చేపాటికి జిఎస్టి ట్యాక్స్ అంటే మనం పే చేసేటువంటి ట్యాక్స్ అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ కి పే చేస్తున్నాం, స్టేట్ గవర్నమెంట్ కి పే చేస్తున్నాం. అంటే మనం పే చేసేటువంటి ట్యాక్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ షేర్ ఉంటుంది. ఓకే, సో రైట్, ఇది ఎలా వర్తిస్తుంది, ఏ సిచ్యువేషన్స్ లో ఏ ట్యాక్స్ వర్తిస్తుంది, ఏ సిచ్యువేషన్స్ లో ఏ ట్యాక్స్ మనకి వర్తిస్తుంది, ఈ ట్యాక్స్ ఎందుకు వర్తించదు, ఎక్కడ ఈ ట్యాక్స్ యూజ్ చేయకూడదు, ఎక్కడ ఈ ట్యాక్స్ యూజ్ చేయాలి అన్న ఒక ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లియర్ గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఈ జిఎస్టి ట్యాక్సేషన్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఈ 3 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ వర్కింగ్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సరే ఈ ఎస్జిఎస్టి, సిజిఎస్టి, ఐజిఎస్టి అనుకున్నాం. అంటే ఇప్పుడు ఈ పర్చేజ్ సేల్స్ చేసేటువంటి సర్వీస్ మీద వేసే ట్యాక్స్ అది. అవును, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ అంటున్నా, గూడ్స్ అనేది ఎప్పుడు వస్తుంది, పర్చేజ్ చేసినప్పుడు కానీ సేల్స్ చేసినప్పుడు గూడ్స్. అవునా, సో ఈ గూడ్స్ మీద అంటే మనం పర్చేజ్ చేసినప్పుడు కానీ సేల్స్ చేసినప్పుడు కానీ ఈ వీటి మీద, ఈ సర్వీసెస్ మీద వేసే ట్యాక్సే ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, జిఎస్టి. ఓకే రైట్, బాగానే ఉంది. ఈ పర్చేజ్ సేల్స్, ఈ పర్చేజ్ సేల్స్ ఎలా జరుగుతాయి ఎక్కడ? ఇప్పుడు పర్చేజ్ సేల్స్ ఒక కావాలనుకుంటే మన స్టేట్ లో ఉంటుంది, లోకల్ స్టేట్ అంటే మనం ఉంటున్న స్టేట్, ఇంటర్ స్టేట్ అంటే అవుట్ ఆఫ్ స్టేట్, వేరే స్టేట్. సో ఓకే, అంటే ఇప్పుడు పర్చేజ్ సేల్స్ పర్టికులర్ గా మన రాష్ట్రంలోనే కొనాలి, మన రాష్ట్రంలోనే అమ్మాలని ఎక్కడైనా రూల్ ఉందా? లేదు కదా, నువ్వు ఎక్కడి నుంచి అయినా కొనొచ్చు, నువ్వు ఏ స్టేట్ లో అయినా కొనొచ్చు, ఏ స్టేట్ లో అయినా అమ్ముకోవచ్చు, ఇలా ఉంటుంది. ఇది ఒక కామన్ మ్యాన్ పర్చేస్ చేసేటప్పుడు, నాట్ ఓన్లీ బిజినెస్, ఒక కామన్ మ్యాన్ పర్చేస్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, కామన్ మ్యాన్ కి ఎలా ట్యాక్స్ పడుతుంది అన్న ప్రొసీజర్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనకి చూస్తే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
సో ఓకే, జిఎస్టీ అంటే ఒకటే కాదు కదా, మనం ఇక్కడ అనుకున్నట్టు 3 టైప్స్ ఉన్నాయి. హెచ్జిఎస్టీ ఉంది, సిజిఎస్టీ ఉంది, ఐజిఎస్టీ ఉంది. ఓకే, హెచ్జిఎస్టీ అన్నాం, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అన్నాం. సిజిఎస్టీ అన్నాం, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అన్నాం. ఐజిఎస్టీ అంటున్నాం, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకే, ఈ 3 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి. ఈ 3 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ మనం పర్చేజ్ సేల్స్ చేసినప్పుడు అప్పుడే కదా ట్యాక్స్ వేసేది. సో సర్వీసెస్ కి మనం వేసేది పర్చేజ్ సేల్స్ కి ట్యాక్సెస్ అనేది వేస్తున్నాం. సో మరి ఈ పర్చేజ్ సేల్స్ కి ట్యాక్స్ వేస్తున్నప్పుడు మనం ఎలా ఏమేమి మనం ఐ మీన్ ఈ 3 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ అనేవి ఎలా వర్కింగ్ ఇస్తాయి, ఎక్కడ ఏ ట్యాక్స్ అనేది పడుతుంది అనేది మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే కనుక ఒక ఎనీ టైప్ ఆఫ్ ఒక ఐటమ్ అనేది పర్చేజ్ చేసుకున్నప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైలే మనం పర్చేజ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఈ ట్యాక్సేషన్ అనేది ఎలా వర్తిస్తుంది అంటే లోకల్ స్టేట్ అంటే నువ్వు లోకల్ స్టేట్ లో అంటే నువ్వు ఏదైతే ఉంటున్నావో నువ్వు ఉన్నటువంటి స్టేట్ లో ఉన్నప్పుడు ట్యాక్సెస్ ఏ వర్తిస్తాయి అంటే ఎస్జిఎస్టీ సిజిఎస్టీ వర్తిస్తాయి. అంటే ఎస్జిఎస్టీ సిజిఎస్టీ వర్తిస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కొన్న వస్తువు నువ్వు ఉంటున్న స్టేట్ లోనే కొన్నావు. నువ్వు ఉంటున్న స్టేట్ లోనే నువ్వు ఒక వస్తువు ఎనీ టైప్ ఆఫ్ ఒక వస్తువు కొన్నప్పుడు అంటే అక్కడ పర్చేజ్ అనేది చేసావు. పర్చేజ్ చేసినప్పుడు నీకు వర్తించే ట్యాక్సెస్ ఏంటి అంటే ఎస్జిఎస్టీ వర్తిస్తుంది, సిజిఎస్టీ వర్తిస్తుంది. ఈ 2 ట్యాక్స్ నీకు ఎనేబుల్ అవుతాయి. లేదు నువ్వు కొన్న వస్తువు అవుట్ ఆఫ్ స్టేట్, నువ్వు ఉంటుంది ఏపీలో, నువ్వు కొన్నది తమిళనాడులో ఆర్ కేరళ లేదంటే ఆర్ తెలంగాణ, సో ఎనీ అదర్ స్టేట్ లో నువ్వు పర్చేస్ చేసినప్పుడు నీకు ఎనేబుల్ అయ్యే ట్యాక్స్ ఏంటి అంటే ఐజిఎస్టీ. అంటే ఓకే, అంటే ఇక్కడ అర్థమవుతుందా, ఇక్కడ వచ్చేపాటికి ట్యాక్సేషన్స్ ఎలా పడతాయి అంటే పడితే ఎస్జిఎస్టీ సిజిఎస్టీ ఈ 2 ట్యాక్సెస్ పడతాయి, లేదు అంటే ఇది ఒక్కటే ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు మన లోకల్ స్టేట్ లో గనక పర్చేజ్ ఆర్ సేల్స్ ఎనీథింగ్ చేసినట్లయితే మనకి ఎస్జిఎస్టీ అండ్ సిజిఎస్టీ అనేవి వర్తిస్తాయి. ఎస్జిఎస్టీ సిజిఎస్టీ అనేవి వర్తిస్తాయి. సో లేదు మనం కొన్న ఐటమ్ అవుట్ ఆఫ్ స్టేట్, నేను వచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనందరికి లోకల్ స్టేట్ ఏది, నీ నెగిటివ్ ప్లే ఏదంటే ఏమని చెప్తాం, ఏపీ. ఓకే, ఏపీ. నువ్వు పర్చేజ్ చేసింది మహారాష్ట్రనో లేదంటే తమిళనాడు ఎనీథింగ్ అదర్ స్టేట్ లో పర్చేజ్ ఆర్ సేల్స్ చేసావు. అప్పుడు నీకు ఏ ట్యాక్స్ వర్తిస్తుంది అంటే ఐజిఎస్టీ ట్యాక్స్ వర్తిస్తుంది. ఈ 2 ట్యాక్స్ ఉండవు. ఉంటే ఈ 2 ట్యాక్స్ వర్తిస్తాయి, లేదంటే ఇది 3 కలిపి ఉండవు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. 3 ట్యాక్సెస్ కలిపి ఉండవు. ఈ 3 ట్యాక్సెస్ ఎక్కడ ఎలా వర్తిస్తాయి, ఎస్జిఎస్టీ సిజిఎస్టీ ఒకటే అవుతుంది ట్యాక్స్, అంటే ఈ 2 ట్యాక్స్ కలిపి ఒక వంతు, ఐజిఎస్టీ ట్యాక్స్ కలిపి ఒక వంతు. ఈ ఎస్జిఎస్టీ సిజిఎస్టీ ఏమో లోకల్ స్టేట్ లో గనక పర్చేజ్ చేస్తే, అంటే మనం ఉంటున్న స్టేట్ లోనే లోకల్ స్టేట్ లోనే పర్చేజ్ కానీ సేల్స్ కానీ చేస్తే మనకి ఈ 2 ట్యాక్సెస్ అనేవి వర్తిస్తాయి. లేదు మనం ఆ ఐటమ్ మనం పర్చేజ్ చేసినటువంటి ఐటమ్ కానీ ఏదైతే ఉందో అది అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసాము అనుకున్నప్పుడు మనకి ఐజిఎస్టీ ఒకటే వర్తిస్తుంది. ఓకే, రైట్, బానే ఉంది. ఇప్పుడు ఈ ట్యాక్సెస్ ఎవరు ఏది తీసుకుంటారు అంటే ఎలా, ఇప్పుడు ఎస్జిఎస్టీ సిజిఎస్టీ ఎక్కడ ఏ స్టేట్ లో లోకల్ స్టేట్ లో ఏ ట్యాక్సెస్ పడతాయి, అవుట్ ఆఫ్ స్టేట్ లో ఏ ట్యాక్సెస్ పడతాయి అనేది జస్ట్ ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, రైట్, బానే ఉంది. ఇప్పుడు ఇలా 2 ట్యాక్సెస్ లోకల్ స్టేట్ లో అనుకుంటున్నాం, ఒక ట్యాక్స్ ఇలా ఇంటర్ స్టేట్ అనుకుంటున్నాం. ఓకే, రైట్, బానే ఉంది. మరి ఇది వర్కింగ్ ఎలా ఉంటుంది, ఈ ఎస్జిఎస్టీ సిజిఎస్టీ ఐజిఎస్టీ యొక్క వర్కింగ్ ఏంటి, ఏ పర్పస్ ఆఫ్ వ్యూ కింద ఇది ఎలా డిఫరెంట్ చేశారు ఏంటి అనేది మనం చూస్తే గనక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైలే పర్చేజ్ చేసాం అనుకున్నప్పుడు మొబైల్ మీద 12% వేసాడు అనుకోండి ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ మీద 12% ట్యాక్స్ ఉంది అనుకున్నప్పుడు ఈ ట్యాక్స్ జిఎస్టీ ట్యాక్స్ 12% అంటాడు. 12% అన్నప్పుడు ఇక్కడ మొబైల్ కొన్నప్పుడు నువ్వు లోకల్ స్టేట్ లో కొన్నావు, అంటే నువ్వు ఉంటుంది ఏపీలో, నువ్వు ఏపీలోనే నువ్వు మొబైల్ కొన్నప్పుడు నీకు ఎస్జిఎస్టీ సిజిఎస్టీ పడుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే మొబైల్ మీద 12% ట్యాక్స్ అని అన్నాడు అంటే అది మీరు ఎక్కడ కొన్నారు అనేది అని అనవసరం. ఎక్కడ కొన్నా కానీ మీకు 12% ఫిక్స్డ్ ట్యాక్స్ పడుతుంది.
మీరు లోకల్ స్టేట్ లో కొన్నా, అవుట్ ఆఫ్ స్టేట్ లో కొన్నా, ఎక్కడ కొన్నా మొబైల్ మీద ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ మీద 12% అని అన్నాడు గవర్నమెంట్ డిస్కౌంట్ ట్యాక్స్ అని. మీరు ఎక్కడ కొన్నా 12% పడిపోతుంది, ట్యాక్స్ అనేది పడిపోతుంది. బట్ కాకపోతే ఈ 12% ని గవర్నమెంట్స్ ఎలా తీసుకుంటాయి అంటే, నువ్వు ఇప్పుడు ఈ మొబైల్ నువ్వు ఉంటున్న లోకల్ స్టేట్ లో కనుక పర్చేస్ చేస్తే అప్పుడు నీకు ఎస్సీ ఎస్టీ సిజిఎస్టీ అని 2 ట్యాక్స్ పడతాయి. అప్పుడు ఎస్సీ ఎస్టీ 6%, స్టేట్ గవర్నమెంట్ అండ్ సిజిఎస్టీ 6%. అంటే ఈ 6% ఇక్కడ ఎస్సీ ఎస్టీ అన్నాం కదా, ఇక్కడ 6% స్టేట్ గవర్నమెంట్ తీసేసుకుంటుంది. అంటే మన ఏపీ గవర్నమెంట్ తీసేసుకుంటుంది. ఆ ఐటమ్ ఏది మొబైల్ ఐటమ్ లో 6% ట్యాక్స్ ఈ మన స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. మిగతా 6% ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది తీసుకుంటుంది. ఓకే, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అందరికి ఐడియా ఉంది కదా. సో ఇక్కడ ఈ 12% తో తీసుకుంటుంది. మరి ఈ ఐజిఎస్టీ ఏంటి అంటే, ఒకవేళ మీరు అదర్ స్టేట్ లో పర్చేస్ చేశారు, అదర్ స్టేట్ లో పర్చేస్ చేసినప్పుడు 12% ఈ రెండు వర్తించో, ఐజిఎస్టీ ఒకటే పడుతుంది. ఈ ఐజిఎస్టీ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఈ ఐజిఎస్టీ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఉండేది. సో ఇక్కడ వచ్చేవంటే 12% మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. అంటే మనం ఏదైతే ఒక ఐటమ్ అనేది పర్చేజ్ చేసినప్పుడు ఆ ఐటమ్ మీద ఇంత పర్సెంటేజ్ ట్యాక్స్ అనేది ఉంటుంది. సో ఇంత పర్సెంటేజ్ ట్యాక్స్ ఉంది అన్నప్పుడు పర్సెంటేజ్ అది కన్ఫర్మ్, 12% అన్నప్పుడు అది 12%. ఓకే రైట్, అది ఎందులో మనం కట్టాల్సిందే, మనం పే చేస్తాం. అది అవుట్ ఆఫ్ స్టేట్ లో కొన్నా, ఎక్కడ కొన్నా మనం ట్యాక్స్ పే చేస్తాం, మనం అంతా అయిపోతుంది. కాకపోతే మనం పే చేసినటువంటి ట్యాక్స్ ఎలా షేర్ అవుతుందంటే, మనం కొన్న ప్లేస్ ని బట్టి అది షేర్ అవుతుంది. మనం లోకల్ స్టేట్ లో కనుక పర్చేజ్ చేస్తే అందులో 6% స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది, మిగిలిన 6% సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. లేదు నువ్వు అవుట్ ఆఫ్ స్టేట్ లో కొన్నావు అంటే ఇంకా స్టేట్ గవర్నమెంట్ కి ఎటువంటి ట్యాక్స్ రాదు, మొత్తం ట్యాక్స్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. అది ఐజిఎస్టీ. మనకి బిట్ మార్క్ క్వశ్చన్స్ లో కూడా అడుగుతాడు ఇలా. అవునా, మీరు ఇక్కడ చూస్తే 12% అనేది ఇక్కడ నేను కామన్ గా అన్నాను, మొబైల్ కి 12% అన్నప్పుడు ఎస్జిఎస్టీ 6 అయింది, సిజిఎస్టీ 6 అయింది. మీరు కన్ఫ్యూజన్ చేయడానికి అడుగుతాడు. 12% 12 అని కాదు, లేకపోతే 20 ఎనీథింగ్ ఇట్లా పర్సెంటేజ్ అంటాడు. ఎస్జిఎస్టీకి ఎంత పడుతుంది, సిజిఎస్టీకి ఎంత పడుతుంది, లేదంటే ఎస్జిఎస్టీ 12 సిజిఎస్టీ 12 అట్లా పడుతుందా అన్నది కూడా అడుగుతాడు. పడదు, ఎస్జిఎస్టీ సిజిఎస్టీకి డివైడింగ్ అవుతుంది. అవునా, షేర్ తీసుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సమానంగా షేర్ చేసుకుంటారు. 6%. ఇందులో ఏమి ఒక ఐటమ్కి ఎలా ఏమి ఉండదు, 50-50% అనేది కన్ఫర్మ్ గా షేర్ అవుతుంది. అది ఆ ట్యాక్స్ ఎంత అయినా. ఓకే, అది 6 అయినా, 10 అయినా, 12 అయినా, 28 అయినా. ఓకే, సో ఐజిఎస్టీ అనుకున్నప్పుడు టోటల్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది తీసుకుంటుంది. జనరల్ ప్రొసీజర్ పరంగా చూస్తే ఇలా ఈ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది టాక్సేషన్ అనేది క్లియర్ గా వస్తుంది. అంతకు ముందు ఏంటి, మొత్తం టాక్సేషన్స్ కలిపి అందరూ వచ్చారు. ఇప్పుడు అలా కాకుండా ఒక ఐటమ్ మీదే ఈ ట్యాక్స్ ని క్రియేట్ చేసినప్పుడు, కట్ చేసినప్పుడు అది ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కానీ టాక్సేషన్ సిస్టమ్ అనేది కరెక్ట్ గా ప్రొసీజర్ గా వెళ్తుంది. కాబట్టి ఈ జిఎస్టీ టాక్సేషన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ మనం కనుక చూస్తే, ఇక్కడ చూస్తే మనకి సప్లై ఆఫ్ గుడ్ సర్వీసెస్ లో ఇవి ఎలా ఇంట్రా స్టేట్ లో ఎలా పడతాయి, ఇంటర్ స్టేట్ లో ఎలా పడతాయి ఇవన్నీ చూస్తే కనుక, ఇక్కడ ఇంట్రా స్టేట్ అంటే లోకల్ స్టేట్ అని అర్థం. ఇంట్రా స్టేట్ అంటే లోకల్ స్టేట్, ఇంటర్ స్టేట్ అంటే అదర్ స్టేట్ అని అర్థం. ఓకే, సో ఇంట్రా స్టేట్ లోకల్ స్టేట్ లో వచ్చేవాడికి ఎస్జిఎస్టీ సిజిఎస్టీ పడతాయి. లేదు నెక్స్ట్ ఇంటర్ స్టేట్ లోకి వచ్చేవాడికి ఐజిఎస్టీ పడుతుంది. ఓకే, సో ఈ టాక్సేషన్స్ వచ్చేవాడికి దీనికి మనం టాలీలో ఎలా చేయాలి, ప్రొసీజర్ ఏంటి అంటే, టాలీకి వచ్చేపాటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ట్యాక్స్ సెట్టింగ్స్ చేయాలి. తర్వాత స్టాక్ లో కూడా ట్యాక్స్ సెట్టింగ్స్ స్టాక్స్ చేస్తూ అండ్ స్టాక్ ట్యాక్స్ సెట్టింగ్స్ తో చేయాలి. అండ్ నెక్స్ట్ లెడ్జెస్ విత్ సెట్టింగ్స్ తో, ఆ తర్వాత ఓచెస్ ఎంట్రీ ఇవ్వాలి, ఫైనల్ గా ట్యాక్స్ అనేది ఎలిజిబుల్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ పాయింట్స్ అనేవి మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని ఎలా చేయాలి, టాలీ సాఫ్ట్వేర్ లో ఎలా చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా చూద్దాం. అది ఎలా చేయాలి, టాక్సేషన్స్ తో ఎలా వర్కింగ్ చేయాలనేది.
ఇవన్నీ ఇక్కడ చూస్తే కనుక జిఎస్టి గురించి సమ్ ఇన్ఫర్మేషన్ మీకు నెట్లో అయినా దొరుకుతుంది, సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ CGST, central tax, state tax, integrated tax applies to the sales within the state, goes to central government. అలాగే స్టేట్ ట్యాక్స్ అంటే ఏంటంటే SGST, స్టేట్ GST applies to the sales within state, goes to state government. సో నెక్స్ట్ మనకి ఇక్కడ మొత్తం ఇలా డీటెయిల్స్ అని ఉంటుంది. ప్రాబ్లంలో కనుక మనం చూస్తే ప్రాబ్లం ఇక్కడ మిస్టర్ సూర్య స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 5 lakhs అన్నాడు. సో అలాగే రెంట్స్ పేడ్, పర్చేజెస్ 1 day. ఇక్కడ పర్చేజెస్ ఇక్కడ మీరు ఒకటి చూసుకున్నట్లయితే మనకి జిఎస్టి మోస్ట్ ఆఫ్ ది ఎక్కడ కొంటున్నాము ఎక్కడ అమ్ముతున్నాము అనేది ఇంపార్టెంట్. మీరు సెంటర్కి అంటే ఇక్కడ మిస్టర్ పర్చేజ్ యాజ్ ఫాలోస్ ఫ్రమ్ రవి అండ్ సన్స్ అన్నాడు. సో రవి అండ్ సన్స్ అన్నప్పుడు ఓకే మన కంపెనీ ఎక్కడుంది, ఏ స్టేట్ లో ఉంది, మీకు అందుకే చెప్పాను కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడు స్టేట్ కంపల్సరీ అన్నాను. స్టేట్ కంపల్సరీ. మనం కంపెనీ క్రియేషన్ ఇచ్చేటప్పుడు స్టేట్ ఇవ్వలేదు అనుకోండి ఇవన్నీ చేయలేము, ట్యాక్స్ వర్కింగ్ రాదు. ఈవెన్ స్టేట్ కంపెనీ దగ్గర కూడా కరెక్ట్గా ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ సెంట్రల్ క్రియేటర్స్ కానీ డెబిటర్స్ కానీ స్టేట్ అడుగుతుంది. ఈ లెడ్జర్స్ క్రియేషన్ చేసేటప్పుడు స్టేట్ అడుగుతుంది, అలాగే ఓచరింగ్ లో ఉన్నప్పుడు స్టేట్ అడుగుతుంది. ఓకే, ఆ వాచ్ స్టేట్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు పర్చేజ్ యాజ్ ఫాలోస్ ఫ్రమ్ రవి అండ్ సన్స్ అన్నాడు. రవి అండ్ సన్స్ ఏపీలో ఉన్నాడు కాబట్టి ఓకే. అదే అతను వేరే స్టేట్ లో ఉన్నప్పుడు మనం అక్కడ స్టేట్ మార్చాలి. వేరే స్టేట్ లో ఉన్నప్పుడు మనం వేరే స్టేట్ వాడి దగ్గర ఇప్పుడు రవి సన్స్ అనేవాడు వేరే స్టేట్ పర్చేజ్ చేసాం, అప్పుడు మనకి ట్యాక్స్ ఒకే ట్యాక్స్ పడుతుందా, డిఫరెంట్ ట్యాక్స్ పడుతుంది, మారుతుందిగా ట్యాక్స్ సిస్టమ్. సో ఆ విధంగా చూడాలి. ఇక్కడ మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఒక జిఎస్టిని మనం ఎనేబుల్ చేసి టాలీ సాఫ్ట్వేర్ లో చేస్తున్నప్పుడు మనకి ఎదురయ్యే మెయిన్ ఫ్లక్చుయేషన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏముంటాయి అంటే, ఒకటి అసలు టాలీ సాఫ్ట్వేర్ ఎలా చేస్తుంది, అసలు జిఎస్టిలో ఇది ఎలా వర్కింగ్ చేస్తుంది. సో చూస్తే కనుక మన టాలీ సాఫ్ట్వేర్ లో జిఎస్టి ట్యాక్సేషన్ ఏం చేయాలంటే చాలా ప్రాపర్ గా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చేసినటువంటి ప్రతి టాపిక్స్ లో కానీ ఏదైతే ఉందో ప్రాబ్లమ్స్ ఆన్సర్స్ రాంగ్ వస్తే మనం కరెక్షన్స్ చేసుకుని తిరిగి దాన్ని వర్కింగ్ లోకి తీసుకొస్తాం. ఇక్కడ మన టాలీ సాఫ్ట్వేర్ లో ట్యాక్సేషన్ మనం ప్రొసీజర్ చేసేటప్పుడే మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రొసీజర్ కరెక్ట్ గా చేస్తే ట్యాక్స్ మనం ఏంటట్లేదు ఆటోమేటిక్ గా వాల్యూ క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే మన ట్యాక్స్ సెట్టింగ్స్ మన ప్రాబ్లం చేసేటువంటి ప్రొసీజర్ కరెక్ట్ గా ఉన్నప్పుడే ఆటోమేటిక్ గా టాలీ సాఫ్ట్వేరే ట్యాక్సేషన్ సిస్టమ్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తుంది. అది మన చేతిలో ఉండదు, అది క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఏది ప్రొసీజర్ మనం కరెక్ట్ గా చేస్తే. మనం క్యాలిక్యులేషన్ కరెక్ట్ గా క్యాలిక్యులేషన్ చేయట్లేదు అంటే మనం ఎక్కడ రాంగ్ చేస్తాం. మీరు ఇప్పుడు ఒక ట్యాక్స్ అనేది వేశారు, ట్యాక్స్ అనేది వేయంగానే దాని మీద ఎంత అమౌంట్ అయ్యింది మొత్తం క్యాలిక్యులేషన్ ఆటోమేటిక్ గా టాలీ సాఫ్ట్వేర్ చేస్తుంది. సో అది ఆటోమేటిక్ గా టాలీ సాఫ్ట్వేర్ లో చెయ్యాలి అంటే మనం దాని యొక్క ట్యాక్సేషన్ సెట్టింగ్స్ కానీ అండ్ అలాగే దానికి చేయవలసినటువంటి ప్రొసీజర్ కానీ కరెక్ట్ గా చేయాలి. అంటే ప్రీవియస్ గా మన ప్రీవియస్ నుంచి మనం ఎలాగైతే ఒక ప్రాబ్లం చేసేటప్పుడు ఎలాంటి ప్రొసీజర్ చేస్తున్నామో ఆ ప్రొసీజర్స్ తో పాటు మనం ఇప్పుడు ట్యాక్స్ కి సంబంధించిన ప్రొసీజర్స్ ని మిక్స్ చేస్తూ ఒక ప్రాబ్లం గా కరెక్ట్ గా వెళ్ళాలి. మీరు ట్యాక్స్ సెట్టింగ్స్ ఒక చోటే ఉంటాయి అనుకోబాకండి. మనం ఇప్పుడు ఎంతవరకు ఏ సెట్టింగ్ చేసినా ఒకసారి సెట్టింగ్ చేస్తాం అయిపోయింది అనుకుంటాం. ఇది అలా ఉండదు. ఈ ట్యాక్స్ జిఎస్టికి అలా ఉండదు. జిఎస్టికి డిఫరెంట్ ప్లేస్ లో డిఫరెంట్ సెట్టింగ్స్ చేసుకుంటూ ఎనేబుల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ప్రొసీజర్ లో మీరు ఎస్ చేయాల్సిన చోట ఎస్ చేయకపోయినా అలాగే నో ఉండాల్సిన చోట ఎస్ చేసిన ట్యాక్స్ యాక్సెస్ ఇవ్వదు, ట్యాక్స్ అనేది క్యాలిక్యులేషన్ చేయదు. ఫ్లక్చుయేషన్స్ మన ప్రాబ్లం చేసేటప్పుడు వచ్చేది. ఎక్కడ ఎస్ చేయాలో అక్కడే చేయాలి, నో ఉన్న చోట నో కలపకూడదు, దాన్ని అలాగే కంటిన్యూ చేయాలి. అండ్ మనకి మోస్ట్ ఆఫ్ ది ఇంకోటి చేసేది ఏంటంటే ఇప్పుడు సేమ్ ఆప్షన్ ఒక చోట ఒక ప్రొసీజర్ లో ఎస్ చేస్తాం, సేమ్ అదే ఆప్షన్ మళ్ళీ మనకి ఇంకొక ప్లేస్ లో వస్తుంది. మన గబాల్నే
దాన్ని ఎస్ చేసామంటే మళ్ళీ క్యాలిక్యులేషన్ అనేది జరగదు. సో కాబట్టి మనం ఒక ఆప్షన్ ఎస్ చేస్తున్నామంటే అది ఎక్కడ చేస్తున్నాం, ఏ ప్రొసీజర్లో చేస్తున్నాము, అది లెడ్జర్లో చేస్తున్నామా, ఓచర్లో చేస్తున్నామా, లేదు అనుకుంటే మనం స్టాక్ ఐటెంలో చేస్తున్నామా, ఎక్కడ చేస్తున్నాం. అలాగే అదే ఆప్షన్ వేరే చోట వస్తుంది, ఇక్కడ చేయకూడదా చేయాలా అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రాబ్లం చేస్తున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అనమాట. అప్పుడు ఇలా కొట్టినప్పుడు మీరు ఆటోమేటిక్గా ప్రాబ్లం అనేది ఈజీగా ఉంటుంది, టాక్సేషన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో ఓకే, మనం ఒక జిఎస్టీ ప్రాబ్లం చేసేటప్పుడు మనకు ఎదురయ్యేటువంటి మోస్ట్ ఆఫ్ ది కామన్ ప్రాబ్లమ్స్. సో ఓకే, అందుకే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే నేను లెక్క చేసేటప్పుడు నాతో పాటు చేయొద్దు. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ నాతో పాటు ఎవరు ప్రాబ్లం మీ సిస్టంలో చేయొద్దు. నేను ప్రాబ్లం చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నాను, ఏ పాయింట్ కాడ నేను ఎస్ చేస్తున్నాను, ఏ పాయింట్ కాడ నో చేయట్లేదు, ఎక్కడ సెట్టింగ్ చేస్తున్నాను, ఎక్కడ సెట్టింగ్ చేయట్లేదు, అండ్ అలాగే ఈ లెడ్జర్కి ఎలా వేస్తున్నాను, ఈ లెడ్జర్కి ఎలా వేస్తున్నాను అన్నది ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. మీరు వినటం ఒక్క పాయింట్ మిస్ అయినా కానీ మీకు అర్థం కాదు. ఒక్క పాయింట్ మీరు మిస్ అయినా కానీ మీకు ప్రాబ్లం రాదు. ప్రాబ్లం వస్తుంది, మనం ఇంతకుముందు మనం చేసినట్టు నెట్ ప్రాఫిట్ అన్నీ వస్తాయి, ట్యాక్స్ మటుకు రాదు. సో ఓకే, అటువంటి మనకి ఎఫెక్ట్ ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇంకోటి ఏంటంటే మనం యూజ్ చేసేది డూప్లికేట్ వర్షన్ కాబట్టి మనం ప్రొసీజర్ చేసేటప్పుడు కరెక్ట్గా చేయాలి. అదే ఒరిజినల్ వర్షన్ అయితే మనం రాంగ్ చేసాం అనుకున్నప్పుడు ఆ తిరిగి మోడిఫికేషన్ చేసుకొని చేసుకోవచ్చు. డూప్లికేట్ వర్షన్ కాబట్టి మనం తిరిగి వెళ్ళి వెనక్కి వెళ్ళి మోడిఫికేషన్ చేసినా ఉపయోగం ఉండదు, మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాలి. మళ్ళీ మీ లెక్క ప్రాబ్లం స్టార్టింగ్ నుంచి చేస్తే కానీ కరెక్ట్గా రాదు. సో ఓకే, అందుకని ఆ ఎఫెక్ట్ కూడా ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పేటప్పుడు ఏ పాయింట్ ఎలా ఎంట్రీ అవుతుంది, ఇక్కడ మనకి తెలిసిన పాయింటే కానీ ఇంకొకలా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ మనం చేసేది మల్టీ లెడ్జర్ కాదు, సింగిల్ లెడ్జర్. ప్రతిదీ సింగిల్లోనే చేయాలి. మీకు స్టార్టింగ్ లో కూడా ఒకసారి లాస్ట్ ట్రేడింగ్ అకౌంట్ చెప్పేటప్పుడు చెప్పాను, జిఎస్టీ మొత్తం సింగిల్ లెడ్జర్లోనే చేస్తామని చెప్పాను. సో ఇప్పుడు అదే చేసేది, మనం ప్రతిదీ సింగిల్లోనే చేస్తాం, ప్రతిదీ కూడా సింగిల్లోనే చేస్తాం. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయి, అవి ఎలా చేస్తున్నాము అనేది మీరు అబ్జర్వేషన్ చేస్తే మీకు ప్రాబ్లం అనేది ఈజీగా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఓకే, మనం ప్రాబ్లంలోకి వెళ్ళే ముందు మీకు అందరికి జస్ట్ టాక్సేషన్ సిస్టమ్ ఎలా వర్కింగ్ చేస్తుందని ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో దాంట్లో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా అది క్లారిటీ చేసుకుంటే ప్రాబ్లంలోకి వెళ్ళచ్చు. మీకు దాంట్లోనే డౌట్ ఉన్నప్పుడు మళ్ళీ ప్రాబ్లంలోకి వెళ్తే అది అర్థం కాదు. సో ఓకే, ఇప్పటివరకు జరిగినటువంటి ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్ అర్థమైందా కాలేదా? ఎస్ ఆర్ నో? ఓకే, అందరూ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ అందరూ చేశారు. సో ఓకే, సో ఇక్కడ వచ్చేపాటికి మనం ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే ఇక్కడ టాక్సేషన్ సిస్టమ్ అనేది ఎలా వర్కింగ్ ఇస్తుంది, ఎవరికి ఎలా వేస్తుంది, అందులో ఉన్న రకాలు ఏంటి అనేది చెప్పుకున్నాం. మనం ఇంతవరకు దాన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలనేది చెప్పలేదు, నేను చెప్తాను ఇప్పుడు మనకి ఇప్పటివరకు ఏంటంటే జస్ట్ ఫాలో ఒక థియరీ అనేది జరిగింది, దాన్ని ప్రాక్టికల్గా మనం ఎలా చేస్తున్నామో ఎలా చేయాలి అనేది ఇస్తాను. కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి చంద్రశేఖర్ అన్మ్యూట్ అడిగారు. సో అన్మ్యూటింగ్ ఆప్షన్స్ ఇప్పుడు కాదు, మీకు ప్రాబ్లం అయిపోయిన తర్వాత సమ్ టైం ఇస్తాను అందరికి, అప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు డిస్టర్బ్ అవుతుంది. ఓకే, సో క్లాస్ అనేది కంటిన్యూ చేద్దాం. సో చూద్దాం, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రాక్టికల్ చూద్దాం. ఓకే, ప్రాక్టికల్ గా ఒక టాలీ సాఫ్ట్వేర్ లో మనం దీన్ని ఎలా వర్క్ చేయాలి, టాలీ సాఫ్ట్వేర్ లో దీన్ని వర్కింగ్ చేసేటప్పుడు మనం ఏ పాయింట్స్ ని మనం రికగ్నైజింగ్ చేయాలి, ఏ పాయింట్స్ ఏ ట్రాన్సాక్షన్స్ దగ్గర మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇక్కడ చూద్దాం. ఓకే, ఓకే, మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి టాక్సేషన్ సిస్టమ్ ఎలా వస్తుంది, అందులో ఏ టైప్స్ ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఎంత పర్సెంటేజ్ ట్యాక్స్ పడుతుంది,
ఒక ఐటమ్ ని పర్చేస్ చేసినప్పుడు ఏ ట్యాక్స్ వర్తిస్తాయి, ఏ ట్యాక్స్ వర్తించు అనే ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం ఇందాక ఒకసారి పీపీటీలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం దాన్ని టాలీ సాఫ్ట్వేర్ లో చేసేటప్పుడు ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ వచ్చేపటికి మనకి టాలీ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అయింది. ఓకే, మనం ఈసారి ప్రెజెంట్ ప్రాబ్లమ్ ఒకసారి క్లియర్ గా చూద్దాం. ప్రాబ్లమ్ ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుకుందాం. చూస్తే కనుక మిస్టర్ సూర్య అనే పర్సన్ ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు 5 lakhs రూపీస్ పెట్టి. ఓకే రైట్, అతను రవి అండ్ సన్స్ దగ్గర పర్చేజ్ చేశాడు. ఓకే, అతను ఏం పర్చేజ్ చేశాడు, స్టాక్ ఐటమ్స్ డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే క్యాష్ డిపాజిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ లో మనం క్యాష్ అనేది డిపాజిట్ చేశారు, పవర్ బిల్స్, అలాగే సేల్స్. నెక్స్ట్ ఇకపోతే మళ్ళీ విత్ డ్రాను, క్యాష్ పే టు రవి సన్స్ రిసీవ్డ్, ఇంటర్నెట్ బిల్లు. లాస్ట్ లో మనకి నోట్ అనేది ఇచ్చాడు. ఇక్కడ నోట్ లో ఏమంటున్నాడంటే మొబైల్ ఫోన్స్ ఇన్ జిఎస్టి 12% అన్నాడు. మొబైల్ ఫోన్స్ అన్నిటికి కూడా 12% ట్యాక్స్ అనేది ఉంది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే, మనం ఇక్కడ స్టాక్ ఐటమ్ కొన్నది కూడా మనం ఏంటిది, మొబైల్సే. సామ్సంగ్ మొబైల్స్, రెడ్మీ మొబైల్స్, ఒప్పో మొబైల్స్, ఏ టైప్ ఆఫ్ మొబైల్ అయినా మొబైల్స్ అన్నిటికి కూడా 12% అని చెప్పాడు. అది ఏ కంపెనీ అయితేనే ఇప్పుడు అన్నిటికీ 12% పడుతుంది. ఓకే, దాని యొక్క రేట్ మీద, ప్రైస్ మీద. ఓకే రైట్. సో ఓకే, మనం ఇప్పటివరకు జనరల్ గా చెప్పుకున్నాం. ప్రతి ఒక్క ప్రాబ్లం చేయాలనుకుంటే మనటువంటి స్టెప్స్ ఏవైతే ఉందో అవి సేమ్, అది యాజ్ యూజువల్, అవి చేంజ్ అవ్వవు. సమ్ అడిషనల్ గా యాడ్ అవుతాయి తప్ప ఆ స్టెప్స్ అనేవి మటుకు చేంజ్ అవ్వవు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అవునా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమనుకున్నాం, కంపెనీ క్రియేషన్, లెజర్ క్రియేషన్, ఓచరింగ్ అనుకున్నాం. మన దాంట్లో ఇన్వెంటరీ ఉంది అనుకోండి, ఇన్వెంటరీ యాడ్ అవుతుంది అంటే ఇన్వెంటరీ యాడ్ అయింది. స్టెప్స్ ఏమైనా మానియా? లేవు కదా. స్టార్టింగ్ నుంచి మనం స్టార్టింగ్ లో చెప్పుకున్న ఏదైతే ప్రొసీజర్ ఉందో ఎండింగ్ లో కూడా ప్రొసీజర్ అదే వస్తుంది. అడిషనల్ గా మన ప్రాబ్లం లో ఇన్వెంటరీ వస్తే ఇన్వెంటరీ వేస్తాం, ఇన్వెంటరీ లేదనుకోండి అదే రాస్తాం. లెక్చర్, కంపెనీ క్రియేషన్, లెక్చర్, ఓచరింగ్, ఈ 3 కంపల్సరీ ఉంటాయి. సేమ్ అదే స్టెప్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ప్రాబ్లం చేసేటప్పుడు మనం ఇంతకు ముందు పీపీటీలో చెప్పాను, ఏం చేయాలని చెప్పాను, ట్యాక్స్ సెట్టింగ్స్ చేయాలని చెప్పాను. అలాగే స్టాక్ ఐటమ్స్ విత్ ట్యాక్స్ సెట్టింగ్స్, అండ్ అలాగే నెక్స్ట్ లెడ్జర్ విత్ ట్యాక్స్ సెట్టింగ్స్, అండ్ అకౌంటింగ్ వచ్చేసి ఫైనల్ గా ట్యాక్స్ వేయాలి. ఇది చేస్తే మనకి జిఎస్టి అనేది వర్కింగ్ లోకి వస్తుంది టాలీ సాఫ్ట్వేర్ లో. ఓకే, సో ఇప్పుడు మనం ఎలా చేయాలి, వీటన్నిటిని కూడా ఎలా చూసుకోవాలనేది ప్రొసీజర్ పరంగా మనం చూసుకుంటే మన ప్రాబ్లంలో వచ్చేపాటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ప్రాబ్లం మనం చేస్తాం, ఫస్ట్ స్టెప్ కంపెనీ క్రియేషన్. అవునా, ఇక్కడ మనకి మిస్టర్ సూర్య అనే పర్సన్ తో కంపెనీ అనేది క్రియేషన్ కావాలి. ఓకే, కంపెనీ క్రియేషన్ చేస్తున్నాం టాలీ సాఫ్ట్వేర్ లో. కంపెనీ క్రియేషన్, క్రియేట్ కంపెనీ సూర్య. ఇక్కడ స్టేట్ అనేది ఇంపార్టెంట్. మీరు స్టేట్ పెట్టలేదు అంటే అది వర్కింగ్ రాదు. అంటే మీరు ఇంకొకటి గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, మీరు ఇక్కడ స్టేట్ ఏపీ అయితే ఏపీ పెట్టాల, అన్ఫార్చునేట్లీ దాని కింద ఉన్న అరుణాచల్ ప్రదేశ్, ఎనీథింగ్ అస్సాం సెలెక్ట్ అయింది, మీరు చెక్ చేసుకోలేదు. మీరు దీన్ని బట్టి కూడా ప్రాబ్లం రాంగ్ వస్తుంది. ఎందుకంటే మీరు పెట్టిందేమో ఇక్కడ పెట్టాల్సిన స్టేట్ ఆంధ్రప్రదేశ్, మీరు అన్ఫార్చునేట్లీ మీరు చూసుకోకుండా స్పీడ్ గా అలా చేసేపాటికి వేరే స్టేట్ సెలెక్ట్ అయింది, మీరు నోట్ చేయలేదు. మీరు ట్యాక్సేషన్ సిస్టంలోకి వెళ్ళి మీరు ట్యాక్స్ వేస్తే ట్యాక్స్ వేయదు. ఎందుకు అంటే మిస్టర్ రవి అండ్ సన్స్ ఉన్నదేమో ఏపీలో, మీరు కంపెనీ పెట్టిందేమో వేరే స్టేట్ పెట్టారు. మీరు ఎస్జిఎస్టి సిజిఎస్టి అంటే ఎలా వర్తిస్తుంది? కాదు కదా. పర్చేజ్ చేసింది రవి అండ్ సన్స్ దగ్గర, రవి అండ్ సన్స్ ఏపీలో ఉన్నాడు, మీ కంపెనీ ఏమో వేరే స్టేట్ లో ఉంది. వేరే స్టేట్ లో ఉన్నప్పుడు ఎస్జిఎస్టి సిజిఎస్టి పడుతుందా? పడదు, వైజిఎస్టి పడుతుంది. సో అందుకే మనం సెలక్షన్ చేసే స్టేట్ ని బట్టి కూడా ప్రాబ్లం డిపెండ్ అయి ఉంటుంది. అందుకే అన్నాను ప్రతిదీ కూడా చెప్పేటప్పుడు ఎక్కడ ఎలా చేస్తున్నాను, ఏ పాయింట్స్ ఉంటాయి అనేది గుర్తుపెట్టి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ అందరూ కూడా, మోస్ట్ ఆఫ్ ది కదా అందరూ కూడా మీ బుక్ పెన్ను దగ్గర పెట్టుకుని చెప్పే పాయింట్ నోట్ చేసుకోండి. తర్వాత ప్రాక్టీస్ చేయండి. నాతో పాటు ప్రాబ్లం చేయదు, చేస్తే మీకే లాస్. ఓకే,
బుక్ పైన పెట్టుకుని ఎక్కడ, ఎందుకు అంటే ఈ మిస్టేక్స్ అనేవి కామన్ గా జనరల్ గా అందరికీ వస్తాయి. ఓకే, జిఎస్టి మనం చెప్పేటప్పుడు కానీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ మనం చేయాల్సిన చాలా ఫ్లక్చుయేషన్స్ మనకు వస్తాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఇంతకు ముందు ప్రీవియస్ టాపిక్స్ లాగా మనం ఏదైనా ఒక టాపిక్ రాంగ్ చేస్తే మనం దాన్ని ఐడెంటిఫికేషన్ చేసి తిరిగి మార్పు చేయగలం. జిఎస్టి అలా కాదు. జిఎస్టి అనేది ఆటోమేటిక్ గా టాలీ సాఫ్ట్వేర్ క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. దాని క్యాలిక్యులేషన్ మనం చేయలేము, చేయించలేము, టాలీ సాఫ్ట్వేర్ చేయాలి. ఆ టాలీ సాఫ్ట్వేర్ అలా చేయాలి అంటే మనం ట్యాక్స్ సెట్టింగ్స్, లెడ్జర్ సెట్టింగ్స్, స్టాక్ సెట్టింగ్స్ మొత్తం ప్రతిదీ కరెక్ట్ గా చేయాలి. ట్యాక్స్ సెట్టింగ్స్ లో ఒకలాగా, స్టాక్ ఐటమ్స్ ట్యాక్స్ సెట్టింగ్స్ ఇంకోలాగా, లెడ్జర్ ట్యాక్స్ సెట్టింగ్స్ ఇంకోలాగా ఉంటే వర్కింగ్ కాదు. ఈ 3 టైప్ ఆఫ్ లో ఏ ఒక్కటి తేడా వచ్చినా మిగతా అన్ని కరెక్టే, ఒక తేడా వచ్చింది రాదు, క్యాలిక్యులేషన్ చేయదు. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి చెక్ చేసుకోవడానికి, ఆర్డర్ చేసుకోవడానికి ఇది ఓల్డ్ డూప్లికేట్ వర్షన్ కాబట్టి కొన్నిసార్లు డిస్ప్లే వస్తుంది, కొన్నిసార్లు ఇవ్వదు. మీరు ట్యాక్స్ సెట్టింగ్ చేసేటప్పుడు ప్రతిదీ క్లియర్ గా చూపిస్తుంది. మళ్ళీ ఆర్డర్లోకి వెళ్ళారనుకోండి మీరు చేసింది ఉండదు, అన్ని జీరోలోకి వచ్చేస్తాయి. ఆ ఫ్లక్చుయేషన్ కూడా ఉంది. కానీ జీరోలోకి వచ్చినంత మాత్రం క్యాలిక్యులేషన్ చేయడానికి చేస్తుంది కరెక్ట్ గా. సో అందుకే మనం అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి ప్రాబ్లం రాంగ్ వచ్చిందంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాల్సి ఉంటుంది. సో అందుకే మనం చేసేటప్పుడే కరెక్ట్ గా చేస్తే ఈ ఫ్లక్చుయేషన్స్ అన్ని కూడా ఏమీ ఉండవు. ఓకే, సో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి స్టేట్ అనేది ఇంపార్టెంట్. కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడు ఏ స్టేట్ లో ఉంటుంది, వాడు ఇచ్చిన స్టేట్ లోనే పెడుతున్నావా లేదా. ఓకే, వారు అక్కడ స్టేట్ చెప్పలేదు అన్నప్పుడు ఏంటి, ఆంధ్రప్రదేశ్ పెడతాం. కంపెనీ క్రియేషన్ స్టేట్ కూడా చెప్తారు. ఇప్పుడు ఆరు పర్టికులర్ గా సండ్రీ క్రియేటర్, సండ్రీ డెబిటర్ స్టేట్స్ కంపల్సరీ చెప్తారు. ప్రతి చోట ఉంటుంది డీటెయిల్స్, అవునా. ఓకే, ఆంధ్రప్రదేశ్ మిగిలిన డీటెయిల్స్ ఉంటే చేస్తా, లేదంటే అప్డేట్ చేస్తా అంటారు. కంపెనీ అనేది క్రియేషన్ అయిపోయింది. కంపెనీ క్రియేషన్ చేసాం. ఇప్పుడు కంపెనీ క్రియేషన్ చేసేసాం, మనం చేయాల్సింది ఏంటి అంటే ట్యాక్స్ సెట్టింగ్స్. జిఎస్టిని ట్యాక్స్ సెట్టింగ్ చేయాలి. అది ఎలాగో చేయాలంటే గేట్వే ఆఫ్ టాలీలో ఉన్నప్పుడు F11 ఫీచర్స్ లోకి వెళ్తాం. నెక్స్ట్ F3 స్టాచ్యురీ అండ్ టాక్సేషన్ ఇక్కడ ఉంది కదా, స్టాచ్యురీ అండ్ టాక్సేషన్, దాన్ని ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేయగానే కంపెనీ ఆఫ్ ఫీచర్స్ మిస్టర్ సూర్య ఇక్కడ అడుగుతుంది, ఎంటర్. దేనికి టాక్సేషన్ సెట్టింగ్స్ చేయాలనేది కూడా అక్కడ అడుగుతుంది. మిస్టర్ సూర్యకి ఇస్తున్నారా, ఏ కంపెనీకి ఇస్తున్నారా అనేది మీరు ఇక్కడ పైన చూసుకోండి. మనం ప్రాబ్లం చేస్తున్నాం మిస్టర్ సూర్యకి. మీరు అన్ఫార్చునేట్లీ వేరే కంపెనీ సెలెక్షన్ చేసి జిఎస్టీ ఎక్స్ట్రా పెట్టారనుకోండి, ఆ కంపెనీ అవుతుంది, మన కంపెనీకి రాదు తర్వాత. ఓకే, ఇక్కడ చేయాల్సిన సెట్టింగ్స్ ఒకే ఒకటి, ఏది, ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇక్కడ ఉంటుంది, దాన్ని ఎస్ చేయండి. ఇంకేమీ వద్దు, ఇంకా దేన్ని సెట్ ఆర్డర్ చేస్తూ ఇంకా దేన్ని ఎస్ చేయొద్దు. ఇక్కడ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ వచ్చేవారికి మన పాన్ కార్డు కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఆప్షన్ నెంబర్ ఉంటే అవి అప్డేట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర ఏం లేదు, జస్ట్ కంట్రోల్ ఏ ప్రెస్ చేసినా ఓకే, లాస్ట్కి వచ్చి ఎంటర్ బటన్ ప్రెస్ చేసినా కూడా ఓకే, మీకు జిఎస్టీ అనేది యాక్సెస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు జిఎస్టీ అనేది జస్ట్ ప్రాబ్లంలో ఎనేబుల్ మాత్రం చేసాం అంతే. జస్ట్ ప్రాబ్లంలో జిఎస్టీ ట్యాక్స్ అనేది ఎనేబుల్ చేసాం. సో నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఫస్ట్ ఇన్వెంటరీ లెడ్జర్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఇన్వెంటరీ స్టాక్ ఐటమ్స్ క్రియేషన్ చేసుకుని వెళ్తున్నాం. స్టాక్ ఐటమ్స్ క్రియేషన్ చేయాలంటే ముందు మెజర్మెంట్స్ యూనిట్స్ ఆఫ్ మెషర్ అనేది క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. మన ప్రాబ్లంలో ఏముంది, పర్చేస్ సామ్సంగ్ సెట్స్ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ నెంబర్స్ ఎంత సేవ్. ఓకే, ఇక్కడ యూనిట్స్ ఆఫ్ మెషర్ టైప్ లో ఇక్కడ సింపుల్ అని ఉంది, ఇది కూడా పెట్టుకోండి, మీకు నెక్స్ట్ బిట్ మార్క్ క్వశ్చన్స్ లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, స్టాక్ ఐటమ్. ఇక్కడ స్టాక్ ఐటమ్ సింగిల్ అంటే సింగిల్, ఎందుకంటే మనం ట్యాక్స్ సెట్టింగ్స్ తో కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి సింగిల్ లోకి వెళ్తున్నాం, మల్టీలో ట్యాక్స్ సెట్టింగ్స్ చేయలేం. ఓకే,
సింగిల్ ఎంటర్. స్టాక్ ఐటమ్ నేమ్ ఏంటి ఇక్కడ సామ్సంగ్ మొబైల్స్ స్టాక్ ఐటమ్ సామ్సంగ్ మొబైల్స్ టైప్ చేసాం. అండర్లో ప్రైమరీ యూనిట్స్ లో నెంబర్స్ మనం నెంబర్స్ పెట్టాం కదా యూనిట్స్ లో. ఇక్కడ స్టాచ్యురీ ఇన్ఫర్మేషన్ అని మనకి రైట్ సైడ్ లో వచ్చింది. జిఎస్టి అప్లికేబుల్ అంటే అది అప్లికేబుల్ ఉంది, అప్లికేబుల్ లోనే వచ్చింది. కింద సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టి డీటెయిల్స్ అది నోలో ఉంది, దాన్ని ఎస్ చేయండి. ఎస్ చేయగానే మనకి ఇంకో డైలాగ్ బాక్స్ డిస్ప్లే చేస్తుంది. జిఎస్టి డీటెయిల్స్ ఫర్ స్టాక్ ఐటమ్ అని వస్తుంది. ఓకే, ఇక్కడ ట్యాక్స్ డీటెయిల్స్ అని ఉంటుంది. అందులో 2 ఆప్షన్స్ ఉంటాయి, క్యాలిక్యులేషన్ టైప్, ట్యాక్సేబిలిటీ. తర్వాత ఇంకొకటి ట్యాక్స్ టైప్ ఇది ఉంటుంది. ఇక్కడ ట్యాక్స్ డీటెయిల్స్ లో క్యాలిక్యులేషన్ టైప్ లో కాడ ఆన్ వాల్యూ అని వచ్చింది. ఆన్ ఐటమ్ డేట్ కాదు, ఆన్ వాల్యూ. అలాగే ట్యాక్సేబిలిటీలో ఇక్కడ మనకి ఆప్షన్స్ వస్తాయి, ఎక్సెంప్ట్, నిల్ రేటు, ట్యాక్సేబుల్ అని. ట్యాక్సేబుల్ ఓకే, ఎందుకు మనకి మొబైల్ ట్యాక్స్ పడుతుంది. ఎక్సెంప్ట్ అంటే అదేం రైస్ కాదు. ఓకే, ట్యాక్సేబుల్. ఇక్కడ ట్యాక్స్ టైప్ ఇక్కడ ఉంది. ఇక్కడ చూస్తే ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఉంది, సెంట్రల్ ట్యాక్స్ ఉంది, స్టేట్ ట్యాక్స్ ఉంది, సెస్ అని కూడా ఉంది. ఓకే, అది అనవసరం. సో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్. మొత్తం మనకి జిఎస్టి ఎంత అన్నాడు ప్రాబ్లంలో? మొబైల్ ఫోన్స్ ఇన్ జిఎస్టి 12% అన్నాడు, అవునా? సో అంటే అప్పుడు ఇక్కడ నేను ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ లో ఎప్పుడైతే ఇలా 12 అని టైప్ చేశాను, ఆటోమేటిక్ గా కింద సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ 6 తీసుకున్నా లేదా? అవునా? కొంతమందికి ఇది ఇలా డిస్ప్లే ఇవ్వదు, ఓన్లీ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ మాత్రమే కనపడుతుంది, సెంట్రల్ స్టేట్ కనపడదు. సో మరి సెంట్రల్ స్టేట్ కనపడినంత మాత్రం అది క్యాలిక్యులేషన్ చేయట్లేదని చేస్తుంది. మనకి సెంట్రల్ స్టేట్ కూడా నాకు ఈ 2 ట్యాక్సెస్ కూడా కనపడాలి అంటే అప్పుడు మనం ఇక్కడ ఇదే ఈ ఆప్షన్ లో ఉన్నప్పుడే F12 ఉంది, కాన్ఫిగరేషన్ క్లిక్ చేస్తే ఇక్కడ షో ఆల్ జిఎస్టి ట్యాక్స్ టైప్స్ ఎస్ లో ఉంది. ఇక్కడ నేను ఇప్పుడు దీన్ని నో చేస్తున్నాను. నో చేస్తే నాకు సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ డిస్ప్లే ఇచ్చింది. కనపడుతుందా? కనపడతలా. ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ 12% అని వేసాను, అది ఆటోమేటిక్ గా షేర్ చేసేస్తుంది. మీరు ఎంతైతే పర్సెంటేజ్ చేశారో ఆటోమేటిక్ గా అదే డివైడింగ్ చేస్తుంది. జస్ట్ మనకి షో అవ్వట్లేదు అంతే. అక్కడ షో అవ్వాలి అనుకున్నప్పుడు మనం చేయాల్సినటువంటి సెట్టింగ్ ఏంటి అంటే ఇక్కడ F11 కాన్ఫిగరేషన్ లోకి వెళ్తాం. ఇక్కడ కింద లాస్ట్ లో షో ఆల్ జిఎస్టి ట్యాక్స్ టైప్స్ ని నోలో ఉంది, దాన్ని ఎస్ చేస్తాం. ఎప్పుడైతే ఎస్ చేసామో మనకి ఈ టైప్స్ ఆఫ్ మొత్తం ఇలా డిస్ప్లే ఇస్తుంది, డిస్ప్లే అనేది కనబడుతుంది. ఓకే, మీకు బిట్ మార్క్ క్వశ్చన్స్ లో కూడా అడుగుతారు సెట్టింగ్. ఓకే, చేసిన తర్వాత సేవ్ చేయటం ఇంపార్టెంట్. సేవ్ అంటే పెద్దగా ఏం అడగదు, ఎంటర్ కొట్టాలి, కరెక్ట్ కొట్టాలి. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సప్లై. మనం ఇక్కడ సెట్ ఆల్టర్ చేసి ఎస్ చేసాం, వచ్చేసి నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సప్లైకి వచ్చాం. టైప్స్ ఆఫ్ సప్లైకి వచ్చి ఇక్కడ 2 టైప్స్ ఉంది, ఒకటి గూడ్స్, ఇంకోటి సర్వీస్. సామ్సంగ్ మొబైల్స్ గూడ్సేగా, సర్వీస్ కాదు కదా, గూడ్స్ లోనే ఉంచాను. టైప్స్ ఆఫ్ సప్లై గూడ్స్. ఇక్కడ రేట్ ఆఫ్ డ్యూటీ అని ఉంటుంది, ఇది ఏం ఎంటర్ చేయొద్దు, జస్ట్ ఎంటర్. ఓపెనింగ్ బ్యాలెన్స్, మనకి ఇది ఓపెనింగ్ ఏం కాదు కదా, స్టాక్ ఐటమ్ ఏమైనా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందా, లాస్ట్ ఇయర్ ఏమైనా మనం ఎంటర్ చేస్తున్నాం అంటే లేదు, ఉంటే ఎంటర్ చేయడం, లేదనుకున్నప్పుడు ఎంటర్ సేవ్. సామ్సంగ్ మొబైల్ యొక్క స్టాక్ ఐటమ్ విత్ సెట్టింగ్స్ తో చేశాం. నెక్స్ట్ మన ప్రాబ్లంలో నెక్స్ట్ స్టాక్ ఐటమ్ ఏంటిది? రెడ్మీ మొబైల్. రెడ్మీ మొబైల్స్ ఎంటర్ ప్రైమరీ నెంబర్స్. ఓకే, జిఎస్టి అప్లికేబుల్ అంటే అప్లికేబుల్ లో ఉంచాలి. సెట్ ఆల్టర్ జిఎస్టి డీటెయిల్స్ లో ఉంటుంది, దాన్ని ఎస్ చేయగానే ఇక్కడ క్యాలిక్యులేషన్ టైప్ లో ఆన్ వాల్యూ, ట్యాక్సేబిలిటీలో ట్యాక్సేబుల్. మీరు ఇక్కడ ఒక ఆప్షన్ రాంగ్ గా పెట్టినా కూడా ట్యాక్స్ వర్తించడం, ఆ ఐటమ్ కి ట్యాక్స్ చేయలేదు. సో ఆ ఐటమ్ ట్యాక్స్ చేయలేనప్పుడు మిగతాటికి పడదు. ఓకే, అది
12%. మన ప్రాబ్లంలో ఎంత ఇచ్చారో అంత పర్సెంటేజ్ 12%. 6 అనేది నేను టైప్ చేస్తానా చేయలే, ఆటోమేటిక్గా తీసేసుకుంటున్నాను. ఓకే, ఎంటర్. టైప్స్ ఆఫ్ సప్లై గూడ్స్. టైప్స్ ఆఫ్ సప్లై మీరు చేంజ్ చేసినా కూడా గూడ్స్ ఉండాల్సిన ప్లేస్ లో సర్వీసెస్ పెట్టినా కూడా ట్యాక్స్ పడదు. ఓకే, గూడ్స్, ఎంటర్, సేవ్. నెక్స్ట్ స్టాక్ ఐటమ్ ఏంటిది? ఒప్పో మొబైల్స్. మొబైల్స్ అండర్ యూనిట్స్ ఇక్కడ నెంబర్స్. ఈ ప్రైమరీ యూనిట్స్ నెంబర్స్ కూడా చూసుకోండి, అది మనం ప్రీవియస్ గా పెట్టేవాళ్ళం. ఇక్కడ ప్రతిదీ మనం అప్లై చేసేటప్పుడు ఏ ఆప్షన్ అప్లై చేస్తున్నాం అనేది నోట్ చేసుకుంటూ గుర్తుపెట్టుకుని ఉండాలి. సెట్ ఆల్టర్ జిఎస్టీ చేసి ఎస్ చేస్తున్నాను. ఆన్ వాల్యూ ట్యాక్సేబిలిటీలో ట్యాక్సేబుల్ 12%, ఎంటర్, ఎంటర్. మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళారనుకోండి, మీకు కొన్నిసార్లు అది మీరు చేసిన ట్యాక్స్ సెట్టింగ్ కనపడదు, మళ్ళీ సున్నాలోకి వచ్చేస్తుంది. మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేదు, అది తీసుకున్నట్టే లెక్క. కంగారు పడదు, మీరు ప్రొసీజర్ కరెక్ట్గా చేసేయండి. ముందుకి వెనక్కి వెళ్తా చేయద్దు. ఓకే, గూడ్స్, సేవ్. 3 స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి. 3 స్టాక్ ఐటమ్స్ కి స్టాచ్యురీ ఇన్ఫర్మేషన్ లో డీటెయిల్స్, ట్యాక్స్ సెట్టింగ్స్ చేసుకుంటూ, అలాగే వాటి యొక్క ప్రీవియస్ ప్రైమరీ యూనిట్స్ కరెక్ట్ గా పెట్టుకుంటూ వచ్చాను. మీరు ఇదంతా కరెక్ట్ గా చేశారు. ఎక్కడ నాట్ ఆఫ్ యూనిట్స్ లో నెంబర్స్ పెట్టకుండా నాట్ అప్లికేబుల్ పెట్టారు, క్యాలిక్యులేషన్ చేయదు, ప్రాబ్లం రాదు. సో మనం ఓల్డ్ గా చేసే తప్పులు చేసిన, ప్రజెంట్ కొత్తగా చేసిన ప్రాబ్లం రాదు. సో రెండింటిని కరెక్ట్ గా మేనేజ్ చేసుకుంటూ రావాలి. ఓకే, సో ఇప్పుడు మనం స్టాక్ ఐటమ్స్ క్రియేషన్ చేసాం. స్టాక్ ఐటమ్స్ విత్ సెట్టింగ్స్ తో చేసేసాం. ఓకే, ఫస్ట్ మెయిన్ ట్యాక్స్ సెట్టింగ్స్ చేసాము, అలాగే స్టాక్ సెట్టింగ్స్ చేసాము, లెడ్జర్ సెట్టింగ్స్ ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ లెడ్జర్స్. లెడ్జర్, సింగిల్ లెడ్జర్, మల్టీ కాదు, సింగిల్. క్రియేట్. ఇక్కడ ఇప్పుడు ఏమొస్తుంది, ఏముంటుంది? ఫస్ట్ ఏమొస్తుంది? మిస్టర్ సూర్య. ఎంటర్. క్యాపిటల్ అకౌంట్ కాబట్టి క్యాపిటల్ అకౌంట్ ఇచ్చాం. ఎంటర్. డీటెయిల్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఎంటర్ చేస్తాం. పాన్ కార్డ్ నెంబర్, ట్యాక్స్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఉంటే ఎంటర్ చేస్తాం. లేదనుకున్నప్పుడు సేవ్. ఇక్కడ లెడ్జర్ లో కూడా ఒక్కొక్క సెట్టింగ్ దేనికి ఎలా ఇస్తున్నాను అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ మన ప్రాబ్లం ఏంటిది? రెంట్ పెయిడ్. దీనికి లెడ్జర్. రెంట్ పెయిడ్ ఏమవుతుంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వస్తుంది. ఇక్కడ స్టాచ్యురీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేను ఏం చేంజ్ చేయట్లేదు, లెడ్జర్ సేమ్ యాజ్ యూజువల్ గా చేసేస్తున్నాను. సేవ్. నెక్స్ట్ పర్చేజ్. పర్చేజ్, ఎంటర్. పర్చేజ్ అకౌంట్. పర్చేజ్ సేల్స్ కాడగా జిఎస్టీ అనేది వర్కింగ్ అయ్యేది. సో ఇక్కడ చేసేటప్పుడు క్లియర్ గా చూడండి ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ పర్చేస్ అంటాం, అండర్ లో పర్చేస్ అకౌంట్ పెట్టాం. సో నెక్స్ట్ అది ఆటోమేటిక్ గా ఎస్ లోనే ఉంది, నేనేం చేంజ్ చేయట్లేదు. ఎంటర్. స్టాచ్యురీ ఇన్ఫర్మేషన్ లోకి వచ్చాను. జిఎస్టీ అప్లికేబుల్ అని ఉంది, అప్లికేబుల్. సెట్ ఆల్టర్ జిఎస్టీ నోలో ఉంది, దాన్ని ఎస్ఏసి మళ్ళీ ఇప్పుడు ఐటమ్ ఇట్లా ఇవన్నీ ఏమీ వేయద్దు, జస్ట్ దాన్ని అలాగే ఉంచేయండి. నెక్స్ట్కి వెళ్ళిపోండి. నెక్స్ట్కి వెళ్ళిపోయి టైప్స్ ఆఫ్ సప్లై సర్వీస్ లో ఉంది. మీరు స్టాక్ ఐటమ్స్ దేంట్లో పెట్టారు? గూడ్స్ లో పెట్టారు. ఇక్కడ కూడా గూడ్స్ లోనే ఉండాలి. ఇక్కడ మీరు పర్చేజ్ లెడ్జర్ లో చూసుకోవాల్సింది ఏంటి అంటే స్టాచ్యురీ ఇన్ఫర్మేషన్ లో టైప్స్ ఆఫ్ సప్లై గూడ్స్ లో ఉందా లేదా. అది కనుక గూడ్స్ లో లేకుండా సర్వీస్ లో కనుక ఉంటే ట్యాక్స్ వర్కింగ్ కాదు. మీరు లెడ్జర్ లో చేయాల్సిన సెట్టింగ్ అదొక్కటే. టైప్స్ ఆఫ్ సప్లై గూడ్స్ లో ఉండేది చూసుకోవాలి. ఓకే, మెయిన్ ట్యాక్స్ సెట్టింగ్స్ స్టాక్ ఐటమ్ లోనే వేస్తాం. ఎంటర్, సేవ్. ఓకే, నెక్స్ట్ రవి అండ్ సన్స్ ఉంది. ఏమవుతారు? సండ్రీ డెబిటర్ అవుతారు.
సన్స్ సండ్రీ క్రెడిటర్ డెబిటర్ సండ్రీ క్రెడిటర్ అవుతాడు. ఇక్కడ సండ్రీ క్రెడిటర్ కాడ మనం చూసుకోవాల్సిన ఆప్షన్స్ ఏంటంటే మీకు ఇక్కడ కింద మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ అని వస్తుంది. దీని ఆప్షన్ గురించి ఉంది, సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు నెక్స్ట్ చెప్తాను. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే గనక స్టేట్ కంట్రీ స్టేట్ ఇంపార్టెంట్. అవునా, రవి అండ్ సన్స్ మనకి ప్రాబ్లంలో ఏ స్టేట్ అని చెప్పాడు? ఏపీ అన్నాడు. అది ఏపీలో ఉందా లేదా? కరెక్ట్ గా స్టేట్ పెట్టండి. వాడు ఏపీ అంటే ఏపీ అని పెట్టండి, వేరే స్టేట్ అయితే గుజరాత్ అంటే గుజరాత్ అని పెట్టండి. ఓకే, సో మీరు అక్కడ వాడు గుజరాత్ అని చెప్పినా కూడా మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని పెట్టారు అంటే ట్యాక్స్ వర్కింగ్ కాదు. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. సంట్రీ క్రెడిటర్స్ సంట్రీ డెబిటర్స్ యొక్క స్టేట్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే, ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఎంత పిన్ కోడ్ ఉంటే ఎంత చేస్తాం, లేకపోతే లేదు. నెక్స్ట్ ఇక్కడ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ లో మీరు ఏమీ చేయొద్దు, జస్ట్ ఎంటర్ ఫార్వర్డ్ సేవ్. నెక్స్ట్ ప్రాబ్లం లో ఇంకో ఉన్నది ఏంటి? పర్చేజ్ రాసేసాము, రవి అండ్ సన్స్ కి రాసాము, స్టాక్ ఐటమ్స్ మనం రాసాం. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇంటూ హెచ్డిఎఫ్సి అన్నాడు. సో అప్పుడు దీనికి రాయాల్సింది హెచ్డిఎఫ్సి. ఏమవుతుంది? బ్యాంక్ అకౌంట్. ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే అవి అంతా చేయొచ్చు. అకౌంట్ నెంబర్ అవి లేవు అనుకున్నప్పుడు జస్ట్ ఫార్వర్డ్ చేసి ఉంటే అప్డేట్ చేయండి, ఏమనుకుంటే ఫార్వర్డ్ చేయండి. సేవ్. నెక్స్ట్ వన్, పవర్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్. పవర్ బిల్ పెయిడ్ ఏమవుతుంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అంటారు, నేను ఇక్కడ ఏం సెట్టింగ్స్ చేయట్లేదు, జస్ట్ కామన్ గా లెడ్జర్ క్రియేషన్ చేశాను అంతే. ఎంటర్ సేవ్. నెక్స్ట్ వన్ సేల్స్. ఎంటర్. ఇక్కడ సేల్స్ అకౌంట్. ఇక్కడ సేల్స్ అకౌంట్ కాడ ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్ ఎస్ లోనే ఉంటుంది, అది ఎస్ లోనే వచ్చాడు. ఒకవేళ చెక్ చేసుకోండి, మీరు ఇక్కడ దాని స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, నో ప్రాబ్లం. మీరు చేసేటప్పుడు సేమ్ ఉందా లేదా. ఓకే, నేను ఇక్కడ చేసిన సెట్టింగ్స్ కి మీరు ఎస్ ఉండాల్సిన చోట ఎస్ లేకపోయినా, నో ఉండాల్సిన చోట నో లేకపోయినా వర్కింగ్ కాదు. ఓకే, సో ఇక్కడ నేను ఇక్కడ చేంజ్ చేస్తున్న సెట్టింగ్ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ సప్లైలో గూడ్స్ అని పెడుతున్నాను. ఎందుకు? స్టాక్ ఐటమ్స్ గూడ్స్ లో పెట్టాను. ఓకే, ఇక్కడ చేసిన సెట్టింగ్ అదొక్కటే, నేను ఇంకా ఏమీ చేయలేదు. ట్యాక్స్ సెట్టింగ్స్ పర్సంటేజెస్ ఏమీ వేయలేదు. సేవ్. పర్చేజ్ కూడా నేను చేసింది సేమ్ అదే, టైప్స్ ఆఫ్ సప్లై గూడ్స్ లో ఉండేది చూసుకున్నాను. నెక్స్ట్ మనం రాయాల్సింది ఏంటిది? సేల్స్. ఎవరి దగ్గర? గణేష్ అండ్ కో. ఏ స్టేటు? ఏపీ. గణేష్ అండ్ కో. ఎంటర్. ఏమవుతాడు? సండ్రీ డెబిటర్ అవుతాడు. సండ్రీ డెబిటర్. ఎంటర్. స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఉందా లేదా? ఆంధ్రప్రదేశ్. ఎంటర్ సేవ్. మీరు కంపెనీ ఏ స్టేట్ పెడతారో బై డిఫాల్ట్ గా ఆటోమేటిక్ గా సండ్రీ క్రెడిటర్ డెబిటర్ కి ఆ స్టేట్ వస్తుంది. ఒకవేళ చేంజ్ ఉంటే మనం చేంజ్ చేయాలి కంపల్సరీ. వాడు చెప్తాడు ఏ స్టేట్ అనేది, వాడు చెప్పలేదు అంటే వాడు ఎంటర్ ఏపీ స్టేట్ అనే అర్థం. ఓకే, నెక్స్ట్ క్యాష్ విత్ హెచ్డిఎఫ్సి. హెచ్డిఎఫ్సికి మనం ఆల్రెడీ రాసాం, రవి అండ్ సన్స్ కి రాసాం, గణేష్ అండ్ కో కూడా లెడ్జర్ రాసాం. ఇంటర్నెట్ బిల్లు పెయిడ్. ఇంటర్నెట్ బిల్ పెయిడ్ ఎంత? ఇండైరెక్ట్ ఏమవుతుంది? ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఎంటర్ సేవ్. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఇంకేమైనా లెడ్జర్స్ ఉన్నాయి అంటే ఇంకేమీ లేవు. సో ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఏంటంటే ఓషనింగ్ లోకి వెళ్ళాలి. సో మనం చేసిన అన్ని చేసామా లేదా? కంపెనీ క్రియేషన్ చేసాము,
ట్యాక్స్ సెట్టింగ్స్ చేసాము అవునా ట్యాక్స్ సెట్టింగ్స్ అలాగే స్టాక్ ఐటమ్స్ విత్ ట్యాక్స్ సెట్టింగ్స్ తో చేసామా లేదా చేసాం సో అలాగే మళ్ళీ లెడ్జర్స్ మనకు కావాల్సిన సెట్టింగ్స్ తో చేసుకున్నామా లేదా చేసాం నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వోచరింగ్ ఎంటర్ F6 అకౌంట్ లో క్యాష్ మిస్టర్ సూర్య ఎంత 5 lakhs ఎంటర్ సేవ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి రెంట్ పెయిడ్ 25,000 ఏమవుతున్నది పేమెంట్ అకౌంట్ లో క్యాష్ రెంట్ పెయిడ్ 25,000 సేవ్ అవునా నెక్స్ట్ పర్చేజ్ యాజ్ ఫాలోవర్స్ ఫ్రమ్ రవి అండ్ సన్స్ అన్నాడు అవునా పర్చేజ్ యాజ్ ఫాలోవర్స్ ఫ్రమ్ రవి అండ్ సన్స్ అన్నాడు సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి పర్చేజ్ F9 ఇక్కడ ఎంటర్ పార్టీ అకౌంట్ నేమ్ లో ఏముంటుంది రవి అండ్ సన్స్ ఉంటుంది ఇక్కడ అదర్ రెఫరెన్సెస్ కూడా సప్లైర్ డీటెయిల్స్ కూడా మళ్ళీ స్టేట్ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకుంటాం ఎంటర్ ఏపీ అన్నట్టుగా ఏపీ ఉంది పర్చేజ్ లెక్చర్ లో పర్చేజ్ స్టాక్ ఐటమ్ ఏంటి సామ్సంగ్ మొబైల్ ఎంత పెట్టి పర్చేజ్ చేశాడు ఎన్ని క్వాంటిటీ ఎంత 10 numbers ఈచ్ వన్ 7,200 10 numbers ఈచ్ వన్ 7,200 ఎంటర్ మనకి డిస్కౌంట్స్ ఇవేమీ లేవు కాబట్టి నేను డిస్కౌంట్ సెట్టింగ్స్ ఏం చేయలేదు డిస్కౌంట్ ఉంటే డిస్కౌంట్ ఎంటర్ చేయటం సేమ్ యాజ్ యూజువల్ మనం ఇంతకుముందు ప్రీవియస్ గా పర్చేజ్ ఎలా అయితే చేసాం అలాగే రెడ్మీ మొబైల్స్ 15 numbers ఈచ్ వన్ 6,500 అన్నాడు రెడ్మీ 15 ఈచ్ వన్ 6,500 ఎంటర్ ఎంటర్ నెక్స్ట్ ఒప్పో ఎంత అన్నాడు 8 4,300 అన్నాడు 8 4,300 ఎంటర్ అవునా సో మనం చెప్పినటువంటి 3 ఐటమ్స్ వచ్చినాయా రాలేదా స్టాక్ ఐటమ్స్ అండ్ నెంబర్స్ కరెక్ట్ గా వేసామా లేదా ఏ స్టాక్ ఐటమ్ కి ఆ క్వాంటిటీ వేసామా అన్ఫార్చునేట్లీ మార్చేసామా అనేది కూడా చెకింగ్ చేసుకోండి ఓకే ఇప్పుడు అన్ని ఈ స్టాక్ ఐటమ్స్ మనం చేసాం ఇప్పుడు పర్చేజ్ చేసినప్పుడే కదా మనం ట్యాక్స్ కట్టాలి పర్చేజ్ సేల్స్ కదా గూడ్సే కదా ట్యాక్స్ కట్టాలి ట్యాక్స్ ఇక్కడ ఎలా వేయాలి అంటే ఎంటర్ బటన్ ట్యాక్స్ మనం వేయటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ వేస్తాము అంటే ఎంటర్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ ఈ ప్లేస్ లో ట్యాక్స్ వేయాలి ఈ ట్యాక్సెస్ మన దాంట్లో మనం ట్యాక్సెస్ వేయాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ సెట్టింగ్స్ ఇవన్నీ చేసాం దాంతో పాటు ట్యాక్స్ లెడ్జర్స్ కూడా చేస్తే ఎనేబుల్ అవుతుంది ట్యాక్స్ లెడ్జర్స్ ఏంటంటే మనం ఇంతకు ముందు చూసాం కదా ఎస్జిఎస్టి సిజిఎస్టి ఐజిఎస్టి ఈ 3 లెడ్జర్స్ మనం యాక్సెస్ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతకు ముందు మనం ప్రీవియస్ గా ట్యాక్సెస్ రాకముందు ఏం చేస్తాం ఇక్కడ ఎంటర్ అన్నాము ఎంటర్ అనగానే ఎండ్ ఆఫ్ లిస్ట్ పడేది ఎంటర్ సేవ్ ఇక్కడ అడుగుతుంది ట్యాక్స్ అమౌంట్ డస్ నాట్ వాల్యూ స్టేట్ ట్యాక్స్ రేట్ ఇవన్నీ కూడా అడుగుతుంది అవునా మీరు కరెక్టే బట్ కానీ దాంట్లో ఒక మేజర్ స్మాల్ మిస్టేక్ ఉన్నప్పుడు ఈ అలర్ట్ వస్తుంది అసలు మొత్తం రాంగ్ ఉన్నప్పుడు ఈ అలర్టే రాదు ఓకే సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే లెడ్జర్స్ అనేవి క్రియేషన్ చేయాల్సి ఉంటుంది సో ప్రీవియస్ లాగా నేను చేయలేదు మనం ఇంతకు ముందు ప్రీవియస్ గా ప్రాబ్లం ఎలా అయితే చేస్తున్నాం అలా చేశాను పర్చేజ్ ఓచర్ ఎలా రాస్తామో అలాగే రాశాను ఓకే ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన లెడ్జర్ ఏంటి అంటే ట్యాక్స్ లెడ్జర్స్ ఈ ట్యాక్స్ లెడ్జర్స్ ఏంటి ఎస్జిఎస్టి సిజిఎస్టి ఐజిఎస్టి ఎస్జిఎస్టి అన్నాను ఏమవుతుంది అది డ్యూటీ అండ్ ట్యాక్సెస్ కింద వెళ్తుంది లెడ్జర్ గ్రూప్ ఇక్కడ వచ్చినప్పుడు టైప్స్ ఆఫ్ డ్యూటీ ఇక్కడ ఏమన్నా లిస్ట్ ఆఫ్ డ్యూటీస్ లో జిఎస్టి అంటాం నెక్స్ట్ ట్యాక్స్ టైప్ లో ఎస్జిఎస్టి అంటే ఏంటి సెంట్రల్ ట్యాక్సా స్టేట్ ట్యాక్స్ ఇక్కడ ఉంది స్టేట్ ట్యాక్స్
ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ అని చూపించింది. ఇక్కడ స్టేట్ ట్యాక్స్ ఎంత పడుతుంది? 12 6 అవునా? స్టేట్ ట్యాక్స్ 6, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ సిజిఎస్టి 6 ఎంత సేమ్. నెక్స్ట్ ఎస్జిఎస్టి చేసాం. సిజిఎస్టి డ్యూటీ అండ్ ట్యాక్సెస్. ఇక్కడ జిఎస్టి. ఇక్కడ ట్యాక్స్ టైపు సెంట్రల్. సిజిఎస్టి అంటే సెంట్రల్ ట్యాక్స్. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ 0లో ఉంది. నేనేం ఎంటర్ చేయకోకుండా 0లోనే పెట్టి సేవ్ చేస్తున్నాను. ఇక్కడ పెట్టుకోండి మీరు. ఇది వచ్చేపాటికి నేను ఎస్జిఎస్టికి వచ్చేపాటికేమో ట్యాక్స్ వేసాను. ఏది ఇట్లా ఇదిగో టైప్స్ ఆఫ్ డ్యూటీ అండ్ ట్యాక్స్ లో జిఎస్టి అని పెట్టాను. ట్యాక్స్ టైప్ లో స్టేట్ ట్యాక్స్ అని పెట్టాను. ఇక్కడ 6 వేసాను. నేను సిజిఎస్టికి సెంట్రల్ ట్యాక్స్ కి నేను ఏమీ వేయట్లేదు, 0లోనే ఉంచాను. ఎస్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను అనేది మనకి నెక్స్ట్ మీకు చెప్తాను. సేవ్. నెక్స్ట్ ఐజిఎస్టి ఎంటర్. ఇక్కడ టైప్స్ ఆఫ్ సప్లై జిఎస్టి. ట్యాక్స్ టైప్ ఐజిఎస్టి అంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్. ఇక్కడ ఎంత వేయాలి? 12 వేయాలి. ఇంటిగ్రేటెడ్ ఎంత? 12. సేవ్. ట్యాక్స్ మనం 3 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ సేవ్ చేస్తాం. ఇప్పుడు మనం ఇంతకు ముందు ట్యాక్సెస్ ఎక్కడ వేయాలని చెప్పాను? పర్చేజ్ సేల్స్ కాడ వేయాలని చెప్పాను. మనం ప్రీవియస్ గా ఇంతకు ముందు వచ్చేపాటికి ట్యాక్సెస్ ఇదిగో మనం ప్రతిదీ చేసాం. ట్యాక్సెస్ ఎక్కడ వేస్తామంటే ఈ అమౌంట్ ఎలా ఉంది కదా, ఇది అయిన తర్వాత టోటల్ అమౌంట్ కింద వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఎస్జిఎస్టి అన్నాను. ఎస్జిఎస్టి అని ఎంత చేశాను? జస్ట్ లెడ్జర్ వచ్చిందా రాలేదు నాకు? యాక్చువల్ గా పర్చేజ్ వచ్చేలో మనకి లెడ్జర్స్ వస్తాయా? రావు. ఓన్లీ స్టాక్ ఐటమ్స్ మాత్రమే, నేమ్ ఆఫ్ ది ఐటమ్ లో స్టాక్ ఐటమ్స్ మాత్రమే డిస్ప్లే ఇస్తాయి. కానీ నాకు లెడ్జర్ వచ్చిందా రాలేదా? ఎందుకు వచ్చింది? అది డ్యూటీ అండ్ ట్యాక్సెస్ ట్యాక్స్ లెడ్జర్ కాబట్టి వచ్చింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. అది కూడా ఎక్కడే వేయాలి? టోటల్ అమౌంట్ కింద ఇది రావాలి. టోటల్ అమౌంట్ పైన కాదు. మీ టోటల్ అమౌంట్ పైన ఇస్తే రాదు. టోటల్ అమౌంట్ కింద వేస్తేనే మీకు ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏముంది? ఎస్జిఎస్టి 6% ఉంది. ఈ 6% దేని మీద? 2,03,900 మీద 6%. 6% స్టేట్ ట్యాక్స్ ఎస్జిఎస్టి. ఓకే, ఎస్జిఎస్టి వేసాను. ఏమొస్తుంది? మళ్ళీ సిజిఎస్టి క్యాలిక్యులేషన్ చేసింది. ఇక్కడ వచ్చేవాడికి మొబైల్ ఫోన్స్ మీద ఎంత పర్సెంటేజ్ అన్నాడు? 12% అన్నాడు. ఓకే, ఇప్పుడు ఈ పర్చేస్ రవి అని ఇక్కడ ఉంది. పార్టీ అకౌంట్ నేమ్ లో రవి అండ్ సన్స్ ఉంది. ఈ రవి అండ్ సన్స్ ఏ స్టేటు? ఏపీ స్టేట్. అంటే మనం కొన్నది కూడా ఎక్కడ కొన్నాం? ఏపీ స్టేట్ లోనే కొన్నాం. కంపెనీ ఉన్నది కూడా ఏపీలోనే. సో అప్పుడు మనకి ఏ ట్యాక్స్ వర్తిస్తాయి అంటే ఎస్జిఎస్టి సిజిఎస్టి ట్యాక్స్ వర్తిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం ఇక్కడ వచ్చేపాటికి రవి అండ్ సన్స్ వచ్చేవాటికి అవుట్ ఆఫ్ స్టేట్, వేరే స్టేట్ అన్నప్పుడు ఒకటే ట్యాక్స్ వస్తుంది. ఇక్కడ ఎస్జిఎస్టి సిజిఎస్టి బదులు ఐజిఎస్టి అని వేస్తాం. ఒక్కటే ఐజిఎస్టి వస్తుంది అంతే. ఇంకే ట్యాక్సెస్ వేయం. ఎంటర్ చేసి సేవ్ చేసేస్తాం. ఓకే, ఎంటర్ సేవ్. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇంటూ హెచ్డిఎఫ్సి 35,000. ఏం చేస్తున్నాం? కాంట్రా డిపాజిటెడ్ అంటే ఏం చేస్తాం? అకౌంట్లో ఏముంటుంది? హెచ్డిఎఫ్సి ఉంటుందా క్యాష్ ఉంటుందా? హెచ్డిఎఫ్సి పర్టికులర్స్ లో క్యాష్ ఎంత అన్నాడు? 35,000. (6/8) వచ్చేవాడికి 35,000. ఎంటర్ డెనామినేషన్ అనేది అడుగుతుంది. 35,000 and save. Okay, next transaction ఏంటి?
power bill paid through bank 2650 paid అంటున్నాం. పేమెంట్ అకౌంట్ లో హెచ్డిఎఫ్సి పర్టికులర్స్ లో పవర్ బిల్లు 2650 రూపీస్. ఎంటర్ ఎంటర్. సేవ్. నెక్స్ట్ వన్ సేల్స్ యాజ్ ఫాలోస్ గణేష్. ఇక్కడ మనం సేల్స్ రాస్తున్నాం. ఇప్పుడు F8 పార్టీ అకౌంట్ నేమ్ లో ఇక్కడ వచ్చేపాటికి ఏముంటుంది, గణేష్ అండ్ కో. ఎంటర్ గణేష్ అండ్ కో. ఎంటర్. సేల్స్ లెడ్జర్ లో సేల్స్ స్టాక్ ఐటమ్ ఏంటిది, సామ్సంగ్ మొబైల్. క్వాంటిటీ ఎంత, రేట్కి ఎంత అమ్మాం. 10 ఈచ్ వన్ 10,500. 10,500. ఎంటర్. నెక్స్ట్ ఏమన్నాడు, రెడ్మీ మొబైల్స్ 15 ఈచ్ వన్ 9,600. 15 ఈచ్ వన్ 9,600. ఎంటర్ ఎంటర్. నెక్స్ట్ ఒప్పో ఎంత అన్నాడు, 8 7,900 అన్నాడు. 8 7,900. ఎంటర్. అన్ని స్టాక్ ఐటమ్స్ కరెక్ట్ గా వేసానా లేదా, ఆ రేట్స్ కూడా కరెక్ట్ గా వేసానా లేదా చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టాక్ ఐటమ్ వస్తుంది. ఇక్కడ కూడా మళ్ళీ ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ట్యాక్స్ టోటల్ అమౌంట్ కింద మనం ఇప్పుడు సేల్స్ కాబట్టి సేల్స్ లో కూడా మనం ట్యాక్సెస్ వేయాలి. ఎస్జిఎస్టి క్యాలిక్యులేషన్ చేసింది. అలాగే నెక్స్ట్ సిజిఎస్టి క్యాలిక్యులేషన్ చేసింది. మీరు ఇక్కడ చూస్తే ఇందాక కూడా పర్చేజ్ లో కూడా మీరు గమనించి ఉంటారు. ఎస్జిఎస్టి కాడ ఇక్కడ 6% అని చూపిస్తుంది, సిజిఎస్టి కాడ 6% అని చూపించట్లేదు. ఎందుకు? కానీ ఇక్కడ 6% అని చూపించకపోయినా కూడా నాకు ఇక్కడ క్యాలిక్యులేషన్ అయితే మటుకు చేసేసింది. ఇక్కడ ఈ 18,732 అనేది నేను వేసానా, నేను టైప్ చేశానంటే లేదు, టాలీ సాఫ్ట్వేర్ క్యాలిక్యులేషన్ చేసేసింది. అవునా, టాలీ సాఫ్ట్వేర్ క్యాలిక్యులేషన్ చేసేసి వేసేసింది. సో మరి అలాంటప్పుడు ఇక్కడ ఈ 6% అని డిస్ప్లే ఎందుకు కనపడలేదంటే మీకు లెడ్జర్ క్రియేషన్ చేసేటప్పుడు అక్కడ పర్సంటేజ్ అడిగింది. ఎస్జిఎస్టికి స్టేట్ ట్యాక్స్ కి నేను 6 అని టైప్ చేశాను, సెంట్రల్ ట్యాక్స్ కి టైప్ చేయలేదు. సో నేను అక్కడ జస్ట్ 0 అని చెప్పేసి నేను ఎంటర్ చేసేసాను కాబట్టి నాకు ఇక్కడ డిస్ప్లే ఇవ్వలేదు. నేను అక్కడ టైప్ చేసి ఎస్జిఎస్టికి టైప్ చేశాను కాబట్టి నాకు ఈ 6 అనేది డిస్ప్లే ఇచ్చింది. ఓకే, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, బిట్మార్క్ క్వశ్చన్స్ లో అడుగుతారు కూడా. ఓకే, బిట్మార్క్ క్వశ్చన్స్ లో అడుగుతారు. సో అప్పుడు మనం అది ట్యాక్స్ అనేది, సో అక్కడ వచ్చేపాటికి ఏంటంటే ఈ 6 వచ్చిందా లేదా అనేది ఏంటంటే మనం అది ఇస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఓకే, కానీ క్యాలిక్యులేషన్ అనేది ఇంపార్టెంట్. మనం ట్యాక్స్ సెట్టింగ్స్ ఇవన్నీ కరెక్ట్ గా చేస్తే, లెడ్జర్ సెట్టింగ్స్ అన్ని కరెక్ట్ గా చేస్తే వస్తాయి. అక్కడికి అమౌంట్ రాలేదు అంటే మనం ఎక్కడో ట్యాక్స్ సెట్టింగ్స్ కానీ, లెడ్జర్ సెట్టింగ్స్ కానీ, స్టాక్ సెట్టింగ్స్ కానీ రాంగ్ చేసామని అర్థం. సేల్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఏమవుతుంది, కాంట్రా విత్డ్రా అన్నాం. అకౌంట్ లో క్యాష్, పర్టికులర్స్ లో హెచ్డిఎఫ్సి. ఎంత విత్డ్రా చేసాము, 10,000. 10,000. ఎంటర్. నెక్స్ట్ ఏంటిది, క్యాష్ పెయిడ్ టు రవి అండ్ సన్స్. F5 అకౌంట్ లో క్యాష్, పర్టికులర్స్ లో రవి అండ్ సన్స్. ఎంత, 2,28,368 రూపీస్. ఎంటర్ ఎంటర్. సేవ్. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ గణేష్ అండ్ కో.
అకౌంట్ బ్యాంక్ అని ఏమైనా చెప్పారో చెప్పలేదు కాబట్టి అకౌంట్లో క్యాష్ పర్టికులర్స్లో గణేష్ అండ్ కో ఎంత ఇవ్వాలి 3,49,664 ఎంటర్ ఎంటర్ సేవ్ ఓకే నెక్స్ట్ internet bill paid through bank 550 payment to HDFC internet bill paid ఎంత అన్నాడు ఇంటర్నెట్ బిల్ paid 550 rupees 550 enter save ఓకే మనకి ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయంటే ఏమీ లేవు సో ఇప్పుడు చూద్దాం బ్యాలెన్స్ షీట్ నెట్ ప్రాఫిట్ 80,100 బ్యాలెన్స్ షీట్ టోటల్ వచ్చేవాడికి 5,93,096 రూపీస్ ఉంది కానీ ఇక్కడ బ్యాలెన్స్ షీట్ టోటల్ వచ్చేవాడికి 5,80,100 ఉంది ఎందుకు అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే మనకి ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీస్ లో కనుక చూస్తే కరెంట్ లయబిలిటీస్ లో ఏముంది డ్యూటీ అండ్ ట్యాక్సెస్ సర్టిఫికేటర్స్ వచ్చేవాడికి క్లియర్ ఉంది ఎవరు లేరు ఎందుకు సర్టిఫికేటర్స్ కి మనం కట్టాల్సింది కట్టేసాం రవి అండ్ సన్స్ కి అలా గణేష్ అనుకోకి ఇచ్చేసింది కాబట్టి మనకు లేదు అందులో మొత్తం క్లియర్ అయిపోయింది కాబట్టి లేదు ట్యాక్సెస్ ఉంది ట్యాక్సెస్ ఎంత ఉంది అవునా ఎంత ఉంది 12,996 ఉంది ట్యాక్సెస్ అవి ఏంటి అంటే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అంటే మనం క్లెయిమ్ చేయలేదు అది అంటే ట్యాక్స్ కట్టేసాము గవర్నమెంట్కి కట్టలేదు సో ఎప్పుడైతే మనది ఉందో ఇప్పుడు మనం దాన్ని ఏం చేస్తాం ట్యాక్స్ పే చేస్తాం అండ్ అకౌంట్లో క్యాష్ పర్టికులర్స్లో ఎస్జిఎస్టీ ఎంత 6,498 ఎంటర్ సేవ్ నెక్స్ట్ మళ్ళీ అకౌంట్లో క్యాష్ సిజిఎస్టీ 6,498 ఎంటర్ సేవ్ ఇప్పుడు కట్టేసాం చూస్తే ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ టోటల్ కూడా 5,80,100 వచ్చిందా రాలేదు సేమ్ అన్నమాట సో ఓకే ట్యాక్స్ కట్టినప్పుడు మనకి అది కూడా వస్తుంది ట్యాక్స్ కట్టలేదు కాబట్టి లయబిలిటీస్ చూసాం ఇప్పుడు ట్యాక్స్ కట్టేసాం కాబట్టి క్లియర్ చేసింది ఇప్పుడు మన కరెంట్ లయబిలిటీస్ లోకి వెళ్ళాం డ్యూటీ అండ్ ట్యాక్సెస్ ఏమీ లేదు నిల్లు సర్టిఫికేటర్స్ ఏమీ లేదు నిల్లు ఓకే సో అదనమాట ప్రాబ్లం వచ్చేపాటికి మనకి ఇక్కడ వచ్చేవాడికి ప్రతిదీ కూడా పర్ఫెక్షన్ గా చేసినప్పుడు అంతా ఈజీగా వస్తాం ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి చూస్తే గనక పర్చేజ్ లో చూస్తే మనకి 6% 12,234 ఇవన్నీ కరెక్టేనా రాంగా లేకపోతే ఏంటి ఇవన్నీ చూస్తే ట్యాక్సేషన్ మీరు దీని 2,30,000 మీద 6% వస్తే అంతే వస్తుంది 2,03,900 అవునా ఇంటూ 6% 12,234 ఎక్కడ వచ్చిందో రాలేదు ఈ 12,234 అనేది నేను టైప్ చేశానా చేయలేదు ఆటోమేటిక్గా టాలీ సాఫ్ట్వేర్ చేసేసింది ఓకే సో ఈ ప్రొసీజర్లో ట్యాక్స్ ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ క్యాలిక్యులేషన్ చేయాలి అది క్యాలిక్యులేషన్ చేయాలి అంటే దానికి సంబంధించిన ఫస్ట్ ట్యాక్స్ సెట్టింగ్స్ చేయాలి అలాగే స్టాక్ ఐటమ్స్ లో విత్ స్టాక్ సెట్టింగ్స్ స్టాక్ ఐటమ్స్ లో ట్యాక్స్ సెట్టింగ్స్ చేయాలి లెడ్జర్ లో సెట్టింగ్స్ స్టాక్ సెట్టింగ్స్ చేయాల్సి ట్యాక్స్ సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుంది అలా చేసినప్పుడు సారీ ప్రాబ్లం నోట్ చేసుకోండి అండ్ ఇందాక సమ్ మెంబర్స్ డౌట్స్ అడిగారు చూస్తాను
ఓకే, గుంటూరు నుంచి ఈశ్వర్ గారు. ఇక్కడ కాస్ట్ ఆల్సో 6%. ఇక్కడ వచ్చేవాడికి అదే చెప్పాను అంతకుముందు, సేల్స్ లో వచ్చేవాడికి మనకి సిజిఎస్టికి ఎస్జిఎస్టికి 6%, ఒక దానికి 6% వేసాను, ఒక దానికి వేయలేదు. అది ఏంటి వేయాలా లేదా అనేది ఏంటంటే, అది మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొబైల్ ఫోన్స్ అన్ని కూడా 12% ఒకటే పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ ఉంది కాబట్టి వేయచ్చు, నో ప్రాబ్లం. 6 అనేది వేయచ్చు. నేను 6 వేయకూడదని ఎందుకు అన్నా అంటే, ఒక్కొక్కసారి ఒక్కో స్టాక్ ఐటమ్ డిఫరెంట్ పర్సంటేజ్ రేట్ ఇస్తాడు. ఇప్పుడు మనం కొన్న స్టాక్ ఐటమ్స్ కొన్నవన్నీ కూడా మొబైల్సే కాబట్టి మొబైల్స్ మీద 12% అన్నాడు కాబట్టి, సో ప్రతి ఏ స్టాక్ ఐటమ్ అయినా 6% పడుతుంది కాబట్టి నేను ఎస్జిఎస్టిలో 6% అని వేసాను. సిజిఎస్టిలో ఏమీ వేయలేదు. ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు అన్ని 6 కాబట్టి నేను అలా వేసినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు అలా కాకుండా మనం మొబైల్స్ కొన్నాం, వేరే స్టాక్ ఐటమ్స్ కొన్నాం, రైస్ ఇవన్నీ ఇలా పెన్స్ ఇవన్నీ వేరే కూడా కొన్నాం, టీవీస్ అవన్నీ కూడా కొన్నాం. టీవీస్ కి ఒక పర్సంటేజ్ ఇచ్చాడు, రైస్ కి పర్సంటేజ్ ఐ మీన్ ట్యాక్స్ లేదన్నాడు. సో అప్పుడు ఇచ్చేవాడికి అన్నిటికీ 6 పడదుగా. మొబైల్స్ కి 6, టీవీస్కి వచ్చేవాడికి 12 ఉంది ఎస్జిఎస్టి. లేదు, టీవీస్కి వచ్చేవాడికి ఎస్జిఎస్టి 15 ఉంది. మరి నేను అక్కడ వేసినప్పుడు నాకు డిస్ప్లే ఏమొస్తుంది, 6 పడుతుంది, కానీ క్యాలిక్యులేషన్ చేసింది 15 డిఫరెన్స్ వస్తుంది. సో అందుకే అప్పుడు ఏం చేస్తున్నాం అంటే, అక్కడ వెయ్యం, ఆ 0% అనేది పోస్టింగ్ అనేది వేయలేదు. నేను సిజిఎస్టికి వేయలేదు, కానీ క్యాలిక్యులేషన్ చేసిందా లేదా, చేసింది. జస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, లెడ్జర్ లో మనం ఆ 6% అని టైప్ చేసింది జస్ట్ ఆఫ్ ఆల్ ఒక పోస్టింగ్ కోసం. మనకి కావాలి అనుకున్నప్పుడు టైప్ చేస్తాం, అవసరం లేదు అనుకున్నప్పుడు జీరోలో ఉంచుతాం. ఏది డిఫరెంట్ మల్టిపుల్ రేట్స్ ఉంది అనుకున్నప్పుడు ప్లే చేసుకుంటాం. కడప డిస్ట్రిక్ట్ నుంచి మల్లికార్జున్ కూడా సేమ్ అదే క్వశ్చన్. ఓకే, ప్రాబ్లం 1 నోట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక షేర్ చేయొచ్చు. ఎవరికేమైనా డౌట్స్ ఉంటే కనుక షేర్ చేయొచ్చు. అన్మ్యూట్ ఆప్షన్ ఏమన్నా ఇస్తాను. ప్రాబ్లం 1 డిస్ప్లే ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. కర్నూలు నుంచి విఘ్నేష్, జిఎస్టీ సెట్టింగ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు, చేస్తాను. ఒకసారి నోట్స్ కంప్లీట్ అయిన తర్వాత అందరికీ ఒకసారి ప్రీవియస్ గా రివిజన్ చేస్తాను. ప్రాబ్లం 1 డిస్ప్లే ఇస్తున్నాను, అందరూ నోట్ చేసుకోండి. అందరికీ టాపిక్ అర్థమైందా? అందరికీ టాపిక్ అర్థమైందా? రెస్పాండ్. ఓకే,
ఓకే, సెకండ్ పార్ట్ డిస్ప్లే ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. కడప డిస్ట్రిక్ట్ నుంచి నరసింహులు. జిఎస్టీ నెంబర్ లేకుంటే రివర్స్ ఛార్జ్ వేయాలనుకుంటున్నాం. మనకి జిఎస్టీ నెంబరు ఉంది, ప్రెసెంట్ మనకి ప్రాబ్లంలో వాడు ఇస్తాడు, ప్రాబ్లంలో లేదు కాబట్టి చూస్తున్నాం. మన జిఎస్టీ ఉన్నప్పుడు ఎలా వేయాలనేది ప్రొసీజర్. జిఎస్టీ నెంబర్ కంపెనీ బిజినెస్ పెట్టిన తర్వాత జిఎస్టీ నెంబర్ లేకుండా ఉండదు. జిఎస్టీలో ఉంటే నేను ట్యాక్స్ కడతాను. ఓకే, త్వరగా నోట్ చేసుకోండి. ఇంకా నా డౌట్స్ ఉంటే కనుక షేర్ చేయొచ్చు అండ్ అన్మ్యూట్ చేయమన్నా చేస్తాను. ఫస్ట్ ప్రాబ్లం ఆన్సర్స్ డిస్ప్లే ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. కర్నూలు నుంచి విఘ్నేష్. ఎస్టర్డే లింక్ షేర్ ఇస్తాను, షేర్ చేస్తాను ఎస్టర్డే లింక్. సెకండ్ ప్రాబ్లం డిస్ప్లే ఇస్తున్నాను చూడండి. కడప డిస్ట్రిక్ట్ నుంచి శ్యామలకి 89.2 డిస్ప్లే ఇస్తాను. వెయిట్ ఏ మినిట్. సెకండ్ ప్రాబ్లం ఫస్ట్ పార్ట్ డిస్ప్లే ఇచ్చాను, నోట్ చేసుకోండి. సెకండ్ ప్రాబ్లం సెకండ్ పార్ట్ డిస్ప్లే ఇస్తున్నాను చూడండి.
సెకండ్ ప్రాబ్లం ఆన్సర్స్ డిస్ప్లే ఇస్తున్నాను చూడండి. కడప డిస్ట్రిక్ట్ నుంచి ఎం నరసింహుడు. జిఎస్టి తాలూకు రిజిస్ట్రేషన్ దానికి డీలర్స్ సంబంధించింది తెలుసు. దానికి ఇంకొకటి ఉంది, దానికి ఇంకో కాన్సెప్ట్ ఉంది, ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. అది ప్రజెంట్ అన్ని స్టార్టింగ్ లో చెప్తే కన్ఫ్యూజన్ వస్తుంది అందరికి. ఫస్ట్ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఓకే, ఓకే. నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లం డిస్ప్లే ఇస్తున్నాను. కడప డిస్ట్రిక్ట్ నుంచి జి శ్యామలాదేవి డిస్ప్లే ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ పార్ట్ డిస్ప్లే ఇస్తున్నాను, నోట్ చేసుకోవాల్సిన వాళ్ళు ఇంకా నోట్ చేసుకోండి. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి భాష తిరుపతి, అది ఎక్కడ ఈజీగానే ఉంటుంది. అది మీకు తగ్గట్టుగా మీరు టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏది చెప్పాలనుకున్నారో ఆ పాయింట్ తిరిగిలో ఎంటర్ చేస్తే బెస్ట్. అప్పుడు అందుకే మీకు తగ్గట్టుగా ఎంటర్ చేసుకుంటారని నేను డిస్ప్లే అవ్వలేదు. తర్వాత లేదనుకుంటే మరి డెఫినెట్ పెట్టి తర్వాత క్వశ్చన్స్ రేస్ అవుతుంది, మీరు ఇబ్బంది ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది అందరూ కూడా. అండ్ శ్రీకాకుళం నుంచి సత్యసాయి, వెంకటేష్. లెక్చర్స్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ లెక్చర్స్ అట్లనే ఉన్నారు, షూర్ తప్పకుండా చెప్తాను. ఓకే, మనకి టైం కూడా బాగా తక్కువగా అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ సీజన్కి టైం ఇవ్వాలి. ఎప్పుడు మనకి టైం బాగా లేట్ అవుతుంది. మీరందరూ కూడా పార్టిసిపెంట్స్ అందరూ కూడా లేట్గా వస్తున్నారు. సమ్ టైమ్స్ మాత్రమే నాకు ఎప్పుడైనా లేట్ అవుతుంది, మిగతా ఆన్ టైం వస్తుంది. నేను జిఎస్టీ టాపిక్ స్టార్ట్ చేసేపాటికి 18 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. సో మీరు లేట్గా వస్తే మీకే లాస్, టాపిక్ అనేది అర్థం కాదు. సో కాబట్టి మీరు కొంచెం ఎర్లీగా వస్తే మీకే యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఎర్లీగా వస్తే క్లాస్ కూడా ఎర్లీగా అవుతుంది.
మీరు వస్తే క్లాస్ లేట్గా అవుతుంది, అది మీ చేతుల్లోనే ఉంది. సో ఓకే, నెక్స్ట్ మనకి టైం కూడా తక్కువగా ఉంది, సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. సమ్ మెంబర్స్ అడిగారు కాబట్టి మనం ట్యాక్స్ జిఎస్టీ ప్రాబ్లం వచ్చేటప్పుడు చేయాల్సినటువంటి ట్యాక్స్ సెట్టింగ్స్ తాలూకుది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్యాక్స్ సెట్టింగ్స్ స్టాక్ ఐటమ్స్లో చేస్తాం. కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత F11 ఫీచర్స్లోకి వెళ్ళి జిఎస్టీని ఎనేబుల్ చేస్తాం, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని ఎనేబుల్ చేస్తాం, ఎస్ఎన్ చేసి సేవ్ చేస్తాం. నెక్స్ట్ స్టాక్ ఐటమ్స్ని క్రియేషన్ చేస్తాం. స్టాక్ ఐటమ్స్ క్రియేషన్ చేసేటప్పుడే ఆ యొక్క ఐటమ్ మీద ఎంతైతే పర్సంటేజ్ చెప్పాడో ట్యాక్స్ పర్సంటేజ్ ఇక్కడ అన్నాడు, మొబైల్ ఫోన్స్ జిఎస్టీ 12% అన్నాడు కదా, దానికి తాలూకు సెట్టింగ్స్ చేస్తాం. స్టాక్ ఐటమ్స్ క్రియేషన్ చేసేటప్పుడు స్టాచ్యూరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అక్కడ దాంట్లో జిఎస్టీ అప్లికేబుల్ అని ఉంటుంది, సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ లో నో ఉంటుంది, దాన్ని ఎస్ చేస్తాం. ఎస్ చేసి క్యాలిక్యులేషన్ టైప్ లో ఆన్ వాల్యూ, ట్యాక్సేబిలిటీలో ట్యాక్సేబుల్, అండ్ అలాగే ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ లో వాడు ఎంత అన్నాడో ట్యాక్స్ 12% అన్నాడు కాబట్టి 12% ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ గా అది డివైడింగ్ చేస్తుంది. మీరు 12 వేసినా 28 వేసినా ఎంత వేసినా మీరు ఎంతైతే వేస్తారో అంత ఆటోమేటిక్ గా స్టేట్ సెంట్రల్ కి డివైడింగ్ చేస్తుంది. మీకు స్టేట్ సెంటర్ డిస్ప్లే కనపడటం లేదు అనుకున్నప్పుడు మీరు అదే ఆప్షన్ లో ఉన్నప్పుడు F11 కాన్ఫిగరేషన్స్ ప్రెస్ చేస్తే ఒక మెనూ ఓపెన్ అవుతుంది. ఆ మెనూలో లాస్ట్ ఆప్షన్ అయినటువంటి షో జిఎస్టీ ఆల్ టైప్స్ ట్యాక్స్ అని ఉంటుంది, అవునా? సో అప్పుడు దాన్ని ఎస్ చేస్తే మీ అందరికి మిగిలిన ట్యాక్సెస్, స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్ డిస్ప్లే అవుతాయి. ఓకే, అది డిస్ప్లే ఇచ్చినప్పైనా మీరు క్యాలిక్యులేషన్ అదైతే మటుకు షేర్ చేసేస్తుంది. ఓకే, ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ మనకి టైప్స్ ఆఫ్ సప్లైలో అదే స్టాక్ ఐటమ్ టైప్స్ ఆఫ్ సప్లైలో సర్వీసెస్ ఉంటే గూడ్స్ అని పెట్టండి, గూడ్స్ అని అంటే గూడ్స్ అని వచ్చి సేవ్ చేయండి. ఇలా ప్రతి ఒక్క స్టాక్ ఐటమ్స్ కి మనం ట్యాక్స్ సెట్టింగ్స్ తో చేయాల్సి ఉంటుంది. స్టాక్ ఐటమ్ లో సెట్టింగ్ అయితే నెక్స్ట్ మనం చేయాల్సిన ఇంకోటి ఏంటంటే లెడ్జర్ లో ఏ లెడ్జర్స్ కాడ మనం సెట్టింగ్స్ చేయాలంటే, ఒకటి పర్చేజ్ లెడ్జర్ కాడ, సేల్స్ లెడ్జర్ కాడ. పర్చేజ్ లెడ్జర్ కాడ టైప్స్ ఆఫ్ సప్లై గూడ్స్ లో ఉందా లేదా అదొక్కటే, మిగిలిన జిఎస్టీ సెట్ ఆల్టర్నో జిఎస్టీ ఎస్ఎసి అన్ని ఏమీ చేయదు. జస్ట్ టైప్స్ ఆఫ్ సప్లై గూడ్స్ ఉందా లేదా, గూడ్స్ లేకపోతే గూడ్స్ పెట్టండి, పర్చేజ్ సేల్స్ కాడ గూడ్స్ పెట్టి సేవ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకొక లెడ్జర్స్ వస్తాయి, అవేంటి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ. మనకి ఇప్పుడు ఐజిఎస్టీ లేదు, మీరు క్రియేషన్ చేయకపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ. ఎస్జిఎస్టీ అంట అండర్లో వచ్చేప్పటికి డ్యూటీ అండ్ ట్యాక్సెస్ లో ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ కింద స్టాచ్యూరీ ఇన్ఫర్మేషన్ లో ట్యాక్స్ టైప్ అని వస్తుంది, అక్కడ అదర్ అని ఉంటుంది, అదర్ అన్న చోట జిఎస్టీ అని పెట్టండి. జిఎస్టీ అని పెట్టంగానే కింద వస్తుంది జిఎస్టీలో ఏ టైప్, స్టేటా, సెంట్రల్, ఇంటిగ్రేటెడ్ అవన్నీ అడుగుతుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలి, అప్పుడు ఎస్సీ/ఎస్టీ కాబట్టి స్టేట్ ట్యాక్స్ ఎంటర్ చేయండి. కింద పర్సంటేజ్ అడుగుతుంది, పర్సంటేజ్ మీరు టైప్ చేస్తే డిస్ప్లే ఇస్తుంది, టైప్ చేయకపోతే డిస్ప్లే అవ్వదు, ఏమి అవ్వదు. బట్ కానీ క్యాల్కులేషన్ మటుకు చేస్తుంది, నో ప్రాబ్లం. ఓకే, ఈవెన్ సిజిఎస్టీ కూడా సేమ్ అలాగే ఎంటర్ చేస్తాం, ఎంటర్ సేవ్. లేకపోతే అప్పుడు సేవ్ చేస్తే మనకి లెడ్జెస్ తో తాలూకు మొత్తం సెట్టింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇకపోతే మన వర్క్ స్ట్రింగ్ లో పర్చేజ్, సేల్స్ కూడా ట్యాక్స్ చేస్తాం. పర్చేజ్ రాసిన తర్వాత స్టాక్ ఐటమ్స్ ఎంటర్ చేసిన తర్వాత క్యాల్కులేషన్ చేస్తుంది, టోటల్ అమౌంట్ కింద ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ వేయాలి. ఈవెన్ సేల్స్ లో కూడా సేమ్ అంతే అనమాట, అదే యాజ్ యూజువల్ తో కంప్లీట్ చేస్తాం. ఓకే, సో ఈ విధంగా మనం ప్రాబ్లం అనేది చేయాల్సి ఉంటుంది. సో అందరూ కూడా ప్రాబ్లం ప్రాక్టీస్ చేయండి. అండ్ మీకు ఫ్రైడే వచ్చేవాటికి అసెస్మెంట్ ఉంది, అందరూ గుర్తుపెట్టుకుని నోట్ చేసుకోండి, ప్రాక్టీసేషన్ చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. క్లాస్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ. మీటింగ్ లీవ్ చేయొచ్చు.